ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఇవాళ డిసెంబర్ 9వ తారీఖు శ్రీ అరవిందులు మహాసమాధి జరిగిన రోజు. డిసెంబర్ 5న వారు శరీర త్యాగం చేశారు. డిసెంబర్ 9న మహాసమాధి జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అరవిందుల తత్వచింతనని మనం ఒక్కసారి తెలుసుకుందాం. యుగ యుగాలుగా ఆధ్యాత్మిక అన్వేషణ అనేది జరుగుతూనే వస్తోంది. మానవుడు నేనెవరు, ప్రపంచమేమిటి, ఈ రెండింటికి ఏదైనా ఆధారం ఉందా, ఉంటే ఈ మూడింటికి మధ్యన సంబంధం ఏమిటి అని ఆలోచిస్తూ అన్వేషిస్తూ ఉన్నాడు. అట్లాంటి అన్వేషణ, ఆధ్యాత్మికపరమైనటువంటి అన్వేషణ జరిగి కొంత సత్యానికి సంబంధించినది అవగతమవుతూ వచ్చింది. వేదాలు, ఉపనిషత్తులు, ఋషులు, ద్రష్టలు వీళ్ళంతా సత్యాన్ని తెలుసుకోవడానికి అన్వేషిస్తూ ఆ సత్యంలో ఒక భాగాన్ని, ఒక పక్షాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఆ సత్యాన్ని ప్రపంచంలో అందరికీ పంచారు. అయితే మనకి తెలుసు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యం. సత్యం అనేది అనంతం, అనేక ముఖాలతో కనిపిస్తూ ఉంటుంది. ఆ ముఖాలన్నీ కూడా వైరుధ్యంగా కూడా ఉండొచ్చు. అన్నీ సామరస్యంగా ఉండాలని లేదు, వైరుధ్యంగా ఉండొచ్చు. వైరుధ్యం కలిగినటువంటి ఆ సత్యాలన్నిటినీ కూడా సంయోజనపరిచి చూసినప్పుడే ప్రపంచము, వ్యక్తి, ప్రపంచానికి వ్యక్తికి ఆధారమైనటువంటి అతీతము, ఈ మూడు కూడా సరి అయిన విధంగా అర్థమవుతాయి. దాంతోపాటు ఈ మూడింటికి ఉన్నటువంటి ఏకసూత్రత, సంబంధం కూడా అర్థమవుతుంది. ఆధ్యాత్మిక మనస్సు సత్యాన్ని కొంతవరకు దర్శిస్తుంది అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అన్వేషణ, జ్ఞానాన్వేషణలో యుగాలుగా జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక అన్వేషణ ఒక్కొక్క యుగానికి కాలం జరుగుతూ ఉన్నప్పుడు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది మనం గమనించాలి. అలా వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే వెనుక ప్రపంచంలోకి వచ్చినటువంటి జ్ఞానము, సత్యము ఆ తర్వాత వచ్చిన జ్ఞాన సత్యాల కంటే తక్కువ అని మనస్సు ప్రశ్నిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువ తక్కువ అనేటువంటివి ఉండవు. మనస్సుది విభజించి చూసే దృష్టి. ఇది విభజిస్తే కానీ సత్యాన్ని తెలుసుకోలేదు, దాని లక్షణం అది. అందుకని మనం ఏదైనా ఒక కొత్తది, కొత్త కాలంలో వచ్చిన సత్యం ఏదైనా వస్తే మనస్సు వెంటనే ప్రశ్నిస్తుంది, ఏది ఎక్కువ ఏది తక్కువ. వెంటనే మనం ఏమి అర్థం చేసుకోవాలంటే సత్యం అనేది కాలంలో వస్తూ ఉంటుంది, అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది, వికసిస్తూ ఉంటుంది. అంచేత వెనకటి కాలంలో ఉన్న సత్యం తక్కువని కానీ తప్పని కానీ, ఇప్పుడు వచ్చినటువంటి సత్యం, జ్ఞానం ఎక్కువని కానీ అలా అర్థం చేసుకోకూడదు. మనసు ఆ విధంగా చేస్తుంది కనుక మనం కొంత జాగరూకత వహించాలి. కొత్త సత్యం, కొత్త జ్ఞానం కాలంలో వెల్లడవుతున్నప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. ఇలా ఆధ్యాత్మికమైనటువంటి అన్వేషణలో శ్రీ అరవిందులులో వచ్చినటువంటి సత్యం, ఆయనలో వెల్లడైన సత్యం, ఆయన వెల్లడించినటువంటి సత్యం పరాకాష్ఠకి చేరుకుంది అని చెప్పచ్చు. ఎందుకని ఈ విధంగా అంటున్నాము అంటే, ఇంతవరకు ప్రపంచంలోకి వచ్చినటువంటి చైతన్యం అంతా మనస్సు మాత్రమే. పదార్థం, పదార్థం నుంచి ప్రాణం, ప్రాణం నుంచి మనస్సు. ఈ విధంగా పరిణామంలో ఒకదాని తర్వాత ఒకటిగా వెల్లడయ్యాయి. ఈ పరిణామానికి
వెనకాల ఏ చైతన్య శక్తి లేదని, ఈ పరిణామానికి లక్ష్యం అనేదేమీ లేదని డార్విన్ అభిప్రాయపడ్డాడు. ఇలా చెప్పకపోయినా ఆయన ఒక లక్ష్యం ఉన్నట్టు కానీ, ఒక చైతన్యం అనేది ఈ పరిణామం వెనక ఉన్నట్టు కానీ ఆయన చెప్పలేదు. కానీ శ్రీ అరవిందులు ఒక చైతన్యం అనేది ప్రపంచంలోకి అధికాధికంగా వెల్లడి కావడానికి పదార్థాన్ని, ప్రాణాన్ని, మనసుని ఆధారం చేసుకుని ఆ విధంగా ఆ రూపాల ద్వారా వెల్లడైంది అని వారి తపస్సులో వారికి కలిగినటువంటి అనుభవంలో వారు చెప్పారు. కాబట్టి ఈ మనస్సు అనేది ఇప్పుడున్నటువంటి చైతన్యంలోకెల్లా ఉన్నతమైనటువంటి చైతన్యం. ఈ చైతన్యం విభజించి చూసి ప్రతిదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి ఆఖరి ఘట్టం ఈ మనస్సేనా, ఇంకేదైనా ఉన్నతమైన శక్తి ఉందా అని శ్రీ అరవిందులు ఆయన ఆలోచించారు. అప్పుడు వారికి తట్టినటువంటి, వారి అనుభవంలో వారికి తెలిసినటువంటి సత్యం ఏమిటంటే, మనసు తర్వాత కూడా వచ్చేటువంటి మరొక ఉన్నత చైతన్యం ఉన్నది. అది మనసులో నుంచి వెల్లడవుతుంది, మనసులో నిక్షిప్తమై ఉంది. ఆ ఉన్నత చైతన్యం పేరే సూపర్ మైండ్ అని వారు అన్నారు. తెలుగులో దాన్ని దివ్య చైతన్యం అని మనం పిలవచ్చు. దైవానికి సంబంధించిన చైతన్యం. ప్రతిదీ కూడా పదార్థం నుంచి ప్రాణం వెల్లడిగా అయింది. ప్రాణంలో నిక్షిప్తంగా ఉన్నటువంటి మనసు బయటికి వెల్లడైంది. మనసులో నిక్షిప్తంగా ఉన్నటువంటి సూపర్ మైండ్, దివ్య చైతన్యం ఇక ముందు వెల్లడి కాబోతోంది అని శ్రీ అరవిందులు చెప్పారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి వైరుధ్యాలు, ద్వంద్వాలు, మనకి ఈ పరిభాష మనకి తెలుసు. సుఖ దుఃఖాలు, ధర్మాధర్మాలు, న్యాయాలు, మృతి అమృతత్వం, జయాపజయాలు, ఇలా ద్వంద్వాలన్నీ కూడా కలిసి ఉన్నటువంటి ప్రపంచం వైరుధ్య భరితం. ఈ వైరుధ్యాలన్నీ కూడా సమన్వయం చేయాలని మనసు తాపత్రయపడుతుంది. ఇప్పుడు మానవుడికి ఉన్న మనస్సు అది ఈ వైరుధ్యాలన్నింటినీ అర్థం చేసుకోవాలని, వీటన్నిటినీ కూడా సామరస్యపరిచి వీటి వెనకాల ఉన్నటువంటి సత్యం ఏమిటో తెలుసుకోవాలని అది ప్రయత్నిస్తుంది. కానీ మనసుకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, ఇప్పుడే మనం అనుకున్నట్టుగా దీని మనసు లక్షణం ఏమిటంటే అన్నిటినీ విభజించి చూస్తూ ఉంటుంది. ఒక చెట్టు అని అర్థం చేసుకోవాలంటే మనసు ఎలా అర్థం చేసుకుంటుందంటే, చెట్టు అంటే వేళ్ళు, కాండము, ఆకులు, పూలు, మొగ్గలు, కాయలు, పళ్ళు, ఇలా విడివిడిగా అన్నింటినీ చూసి ఇవన్నీ కలిపితే చెట్టు అంట. అన్నీ ఒక చోట పెడితే చెట్టు అవుతుందా? ఒక చెట్టు వేళ్ళు తీసుకొచ్చి, ఆకులు వేరే తీసుకొచ్చి, కాండం వేరే తీసుకొచ్చి, పువ్వులు, కాయలు అన్నీ వేరే తీసుకొచ్చి అన్నీ కలిపి పెడితే మరి అది చెట్టు అవుతుందా? కాదు. ఇవన్నీ చెట్టులో ఉన్న భాగాలే, కానీ వీటన్నిటికీ అంతర్గతంగా లోపల ఏదో ఒక సత్యం ప్రవహిస్తోంది. అది తెలుసుకోవటానికి మనసుకి శక్తి లేదు. శ్రీ అరవిందులు దివ్య చైతన్యం అనేది ఒకటి ప్రపంచంలోకి రానున్నది అని చెప్పి వారు అన్నారు. తర్వాత వారు చెప్పినటువంటిది తెలుసుకోవడానికంటే ముందర శ్రీ అరవిందుల యొక్క దర్శనం ప్రపంచంలో ఎవరికి అర్థమైంది, ఎంతమందికి తెలుసు అని ఒక ప్రశ్న వేసుకుంటే అది తెలిసినటువంటి వాళ్ళు తక్కువ మంది అని చెప్పాలి. దానికి కారణం ఏమిటంటే వారు దేహత్యాగం చేసి ఎక్కువ సంవత్సరాలు గడవల. రెండవది, వారి దర్శనం అంతా కూడా ఇంగ్లీష్ భాషలో ఉన్నది. ఈ రెండింటి కారణంగా కొంత వారి దర్శనం ప్రపంచంలో అందరికీ కూడా తెలియటానికి అవకాశం దొరకల. ఆయన దర్శనాన్ని అర్థం చేసుకుని ఇక రాబోయేటువంటి కాలంలో శ్రీ అరవిందుల యొక్క ఆ అనుభవ దర్శనమే మానవ జాతికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తుందని గ్రహించిన వాళ్ళు ఉన్నారు. వాళ్లలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, దేశబంధు చిత్తరంజన్ దాస్, రోమన్ రోలా, కేఎం మున్షి,
ఫ్రెడరిక్ స్పీజెల్బర్గ్, డోరతీ రిచర్డ్సన్ మొదలైనటువంటి వాళ్ళంతా, రాధాకృష్ణ పండితుడు ఆయన, వీళ్ళందరూ కూడా శ్రీ అరవిందుల యొక్క దర్శనాన్ని వారు గ్రహించారు. ఆయన వాణి భారతదేశంలోనే కాదు, సముద్రాలు దాటి తిరిగి తిరిగి భూఖండాల మీదుగా అలా తిరిగి వచ్చి ప్రతిధ్వనిస్తుంది విశ్వమంతా అని దేశబంధు చిత్తరంజన్ దాస్ ఆయన అభిప్రాయపడ్డాడు. రాబోయేటువంటి సహస్రాబ్దిలో శ్రీ అరవిందుల యొక్క తత్వచింతన ప్రపంచానికి గొప్ప వెలుగు చూపిస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో మొన్ననే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా శ్రీ అరవిందుల యొక్క విద్యా విధానం గురించి వారు మన్ కీ బాత్లో ప్రస్తావన చేశారు. వారు ప్రతిపాదించినటువంటి విద్యా విధానం, దాన్ని అమలు చేసినటువంటి పద్ధతి, అవన్నీ కూడా స్వేచ్ఛాపూరితంగా మానవుని యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన అస్తిత్వం ఏర్పడడానికి వీలుగా ఉండేటువంటి విద్యా విధానం అది. దాని గురించి మనం ఆ తర్వాత చెప్పుకుందాం. ఇలా శ్రీ అరవిందుల యొక్క దర్శనాన్ని గురించి తెలుసుకున్నటువంటి వారు కొద్దిమంది మన దేశంలో ఉన్నారు. శ్రీ అరవిందులు 1872 సంవత్సరంలో వారు జన్మించారు, ఆగస్టు 15వ తారీఖున. ఆయన 7వ సంవత్సరం వచ్చేసరికి ఆయనకి తండ్రి కృష్ణధన్ ఘోష్ తన కొడుకులందరినీ కూడా ఇంగ్లాండ్ పంపించారు. ఆయన విద్యా విధానం విద్య కోసం అని చెప్పి, చదువుకోవడానికి కోసం. ఆయనకి పాశ్చాత్య విద్య అంటే ఎక్కడ లేని మోజు కనుక భారతీయ విద్యా విధానం కంటే పాశ్చాత్య విద్యా విధానం, ఆ భాష ఎంతో ఉన్నతికి తీసుకొస్తాయని చెప్పి ఆయన భావించి పిల్లల్ని ఇంగ్లాండ్ పంపించారు. అక్కడే శ్రీ అరవిందులు వారి సోదరులు కూడా చదువుకున్నారు. అక్కడ ఆయన 14 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉన్నారు. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అనేక భాషలు ఆయన అధ్యయనం చేశారు. ప్రపంచ చరిత్రని గురించి వారు లోతుగా అధ్యయనం చేశారు. 1890లో ఐసిఎస్ పరీక్ష రాసి ఆ తర్వాత ఆయనకి దాన్ని స్వీకరించడానికి ఇష్టం లేక గుర్రపు స్వారీ పరీక్ష ఉంటే దానికి వారు అటెండ్ అవ్వాల. దాంతో ఐసిఎస్ పరీక్షకి ఆయన అర్హత కోల్పోయారు. వారు కావాలని ఆ విధంగా దాన్ని తిరస్కరించారు. 1893 సంవత్సరంలో ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చారు. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు బరోడా మహారాజు గారితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆయన తన కాలేజీలో పనిచేయవలసిందిగా కోరారు. ఆయన అప్పుడు 21 సంవత్సరాలు శ్రీ అరవిందులకి. ఆయన అంగీకరించి ఆంగ్ల అధ్యాపకుడుగా అక్కడ చేరారు. అక్కడ 13 సంవత్సరాల పాటు అనేక పదవుల్లో ఆయన బాధ్యతలు నిర్వహించి అక్కడ వైస్ ప్రిన్సిపల్గా కూడా ఉండేవారు. ఆ తర్వాత 93వ సంవత్సరంలో ఆయన కలకత్తా వెళ్ళి అక్కడ జాతీయ కళాశాలలో అక్కడ ఆచార్యులుగా ఆయన చేరారు. అక్కడ 1906వ సంవత్సరం వరకు ఉన్నారు. 1906లో జాతీయోద్యమం పట్ల ఆయనకి గొప్ప ఆసక్తి కలిగింది. మిత రాజకీయవాదులు, అతివాదులుగా ఉండేటువంటి 2 వర్గాలు ఉండేవి. ఆ మిత రాజకీయవాదులంతా కూడా కాంగ్రెస్లో ఉండేవారు. శ్రీ అరవిందులు చాలా తీవ్రమైనటువంటి పద్ధతిలో ఆయన అతివాద రాజకీయవాదిగా గుర్తింపబడ్డాడు. తీవ్రంగా ఆయన వ్యాసాలు రాసేవారు పత్రికల్లో. ఆ వ్యాసాలు చూసి బ్రిటిష్ ప్రభుత్వం భయపడిపోయి ఆయన్ని కారాగారం జైలుకి పంపించింది. అక్కడ 1908లో ఆలీపూర్ జైల్లో ఆయన సంవత్సరం పాటు ఉన్నారు. ఆ సంవత్సరం అక్కడ ఉన్నప్పుడు ఒక 10 రోజుల పాటు వివేకానందులు వచ్చారు నా దగ్గరికి అని చెప్పి శ్రీ అరవిందులు ఆయన రాశారు. వివేకానందులతో ఆయన సంభాషించటం, 10 రోజులు ఆయన మార్గదర్శకత్వం వహించటం జరిగింది. అక్కడి నుంచి శ్రీ అరవిందులు ఆధ్యాత్మిక సాధన చాలా తీవ్రంగా ఉండేది. ఆ తీవ్రమైనటువంటి సాధనలో వారికి సర్వం వాసుదేవమయంగా కనిపించింది. ఆలీపూర్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి తన ఎదురుగా ఉన్న సెంట్రీ, జైలు ఊచలు, ఎటువైపు చూసినా కూడా సర్వం వాసుదేవమయంగా కనిపించింది. ఆ వాసుదేవానుభవం
ఆయనకి ఆలీపూర్ జైల్లో కలిగింది. ఇక నేనున్నాను భయపడకు అనేటువంటి వాణి కూడా ఆయనకు వినపడింది. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు వారు ఆలీపూర్ జైల్లో ఉన్నారు. 1909లో దేశబంధు చిత్తరంజన్ దాస్ ఆయన తరఫున వాదించి ఆయనని విడుదల చేయించారు. అక్కడ కోర్ట్ హాల్లో ఉన్నప్పుడు జడ్జిలో కూడా వాసుదేవుడే కనిపించాడు శ్రీ అరవిందులకి. సర్వం వాసుదేవమయం. ఇటువంటి అనుభవం చాలా కష్టమని గీతలో శ్రీకృష్ణుడు కూడా ఆయన చెప్పాడు, మనందరికీ కూడా తెలుసు. వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ అంటే. కానీ సర్వము వాసుదేవుడే. సర్వము అంటే సర్వంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఆనందాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు అన్నీ కలగలిసి ఉంటాయి. అన్నీ ఉంటేనే సర్వము అని అంటాం. అందుకే గీతలో మనకి ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు ఈ సర్వ అనేటువంటి శబ్దం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఒక దాంట్లో నేనున్నాను అని చెప్పడు ఆయన, సర్వం సర్వం అని చెప్తూ ఉంటాడు. కనుక సర్వంలో ఆయనకి వాసుదేవ అనుభవం కలిగింది. అంతకుముందే మహారాష్ట్రకి చెందినటువంటి విష్ణు భాస్కర లేలే అనేటువంటి ఒక యోగి దగ్గర వారు శిక్షణ పొందారు. చాలా కొంతకాలం, 3 రోజుల్లోనే వారికి నిశ్చల బ్రహ్మానుభవం కలిగింది. ఆ తర్వాత ఆ అనుభవం తర్వాత ఈ నిశ్చల బ్రహ్మానుభవంతో పాటు క్రియాశీల బ్రహ్మానుభవం కూడా కలిగింది. నిశ్చల బ్రహ్మానుభవం అనేది మహాయోగుల యొక్క అనుభవంలో మనందరికీ తెలిసిందే. వారికి ఆ అనుభవం కలిగింది. దాన్నే మనం బ్రహ్మలో లీనమవడం, ఆత్మ సాక్షాత్కారం అంటాం. ఇటువంటిది మహనీయులు పొందటం మనం విన్నాం. కానీ క్రియాశీలమైన బ్రహ్మానుభవం పొందటం అనేది ఇది మొదటిసారిగా శ్రీ అరవిందుల అనుభవంలో మనం చూస్తాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సర్వంలో కూడా దైవమే కనపడటం. మళ్ళీ సర్వం అంటే సంక్షోభాలు, కల్లోలాలు, ప్రపంచంలో వచ్చే రకరకాలైనటువంటి పరిణామాలు, మన వ్యక్తిగత జీవితంలో వచ్చేవి, విశ్వ జీవితంలో వచ్చేటువంటి కల్లోలాలు, సంక్షోభాలు, మంచి విషయాలు అన్నీ కూడా అన్నింటిలో దైవాన్నే చూడగలగడం సర్వకర్మలలో, అది క్రియాశీలమైనటువంటి బ్రహ్మానుభవం. ఈ బ్రహ్మానుభవం శ్రీ అరవిందులకి కలిగింది. ఆ తర్వాత ఆయన విడుదలైన తర్వాత మళ్ళీ ఏదో ఒక కారణం చెప్పి శ్రీ అరవిందులని మళ్ళీ అరెస్ట్ చేయాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అప్పుడు ఆయనకి లోపల నుంచి ఒక వాణి వినిపించింది, చంద్రనాగోర్కి వెళ్ళిపోమని. అక్కడి నుంచి వారు చంద్రనాగోర్కి వెళ్ళి అక్కడి నుంచి పాండిచ్చేరికి వెళ్ళిపోయారు. పాండిచ్చేరికి వెళ్ళిన తర్వాత ఆయన యోగ సాధనలో నిమగ్నమైపోయారు. ఆ యోగ సాధన ఆయనకి చాలా కాలం జరిగింది. 1910 నుంచి 1914 వరకు ఆ యోగ సాధన అంతా చేస్తూ ఉన్నారు. వారికి దగ్గర గొప్ప గొప్ప శిష్యులు, మేధావులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులైన వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు కొంతమంది, ఒక 5-6 వారి శిష్యులుగా పాండిచ్చేరిలో ఆయన దగ్గర ఉంటూ ఉండేవాళ్ళు. 1914లో పాల్ రిచర్డ్స్ అనేటువంటి ఫ్రెంచ్ ఆర్మీ ఆఫీసర్ తన భార్య మిర్రా ఆల్ఫాజాతో పాండిచ్చేరికి వచ్చాడు. ఆయన తాత్వికుడు కూడా. శ్రీ అరవిందులతో పరిచయం ఆయనకి తాత్వికతలో ఉన్నటువంటి జిజ్ఞాసని ఇంకా అధికం చేసింది. ఆయన సహాయంతో, ఆయన సలహాతో ఆర్య అనే పత్రిక ప్రారంభమైంది. ఆర్య అనే పత్రికని పాల్ రిచర్డ్స్ నడుపుతూ ఉండేవారు. అందులో శ్రీ అరవిందులు లైఫ్ డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా ఇలాంటి గ్రంథాలన్నీ కూడా వారు ఆర్యా పత్రికలో ప్రచురించారు. అక్కడ 6 సంవత్సరాల పాటు ఆర్యా పత్రిక నడిచింది. ఆ తర్వాత 1920లో పాల్ రిచర్డ్స్ తన భార్యతో ఆయన మళ్ళీ తిరిగి ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆర్యా పత్రికని శ్రీ అరవిందులే ఒంటరిగా నడపాల్సి వచ్చింది. ఒక టైప్ మిషన్ మీద ఒక వేలితో లైఫ్ డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా ఇలాంటి ఉద్గ్రంథాలన్నీ ఆయన టైప్ చేసేసేవారట, కొట్టివేతలు కూడా లేకుండా. 1926వ సంవత్సరంలో శ్రీ అరవిందులకి ఊర్ధ్వ మనస్సు అవతరించింది. 1926లో ఈ ఊర్ధ్వ మనస్సు ఏమిటో మనం కొద్దిగా తర్వాత చెప్పుకుందాం.
1926 నుంచి ఒక 24 సంవత్సరాల పాటు ఆయన ఏకాంతంలోకి వెళ్ళిపోయారు. ఏకాంతవాసం గడిపారు. తీవ్రమైనటువంటి సాధన చేశారు. ఆ సమయంలో మదర్ అని మనందరం ఇప్పుడు పిలుస్తున్నటువంటి మిర్రా ఆవిడ ఆశ్రమాన్ని నిర్వహించేవారు. ఆ తర్వాత పాల్ రిచర్డ్స్ ఫ్రాన్స్ వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలానికి మిర్రా మళ్ళీ తన భర్తతో కలిసి పాండిచ్చేరి వచ్చారు. వచ్చినప్పుడు ఆమెకి ఒక అనుభవం కలిగింది. ఇక తన నివాసం, తన సాధన ఇక్కడే అనేటువంటి అనుభవం కలిగి ఆవిడ పాండిచ్చేరిలో ఉండిపోయారు. మదర్గా ఆవిడ అందరికీ చాలా దగ్గరగా అమ్మగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అతి తేలికగా సాధకులలో వచ్చేటట్లుగా చేయటంలో ఆవిడ గొప్ప పాత్ర వహించారు. శ్రీ అరవిందుల దర్శనాన్నంతటినీ కూడా ఆచరణాత్మకంగా ప్రాక్టికల్గా ఆవిడ ఆశ్రమ నిర్వహణ ద్వారా చూపించారు. ఆయన చైతన్యమైతే ఆమె శక్తి. ఆ శక్తి ద్వారా ఒక ప్రాక్టికల్ లైఫ్లో కూడా దైవ చైతన్యం అనేది ఎలా రావచ్చో, మామూలు పనులన్నీ కూడా దైవ చైతన్యంతో ఎలా చేయొచ్చో చూపించడానికి ఆశ్రమం అనేది స్థాపించారు మదర్. అక్కడ అన్ని రకాల కర్మకలాపాలు జరుగుతూ ఉంటాయి. అంటే మన బయట ప్రపంచంలో మనం అన్ని ఏమేమి వృత్తులు చేస్తాము, ఏమేమి పనులు చేస్తాము అవన్నీ కూడా అక్కడ నిర్వహించేవారు. అక్కడ పంటలు పండడం, అలాగే అక్కడ ఫ్యాక్టరీలు, ఇలా అన్ని రకాలైనటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతూ ఉండేవి. అవన్నీ కూడా చేపట్టేవారు సాధకులు. సాధకులంతా కూడా ఎవరెవరు రావాలి, ఎవరికి అనుమతి ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఆసక్తిని బట్టి జరుగుతూ ఉండేవి. అక్కడ అది ఒక మినియేచర్ వరల్డ్, ఒక సూక్ష్మ ప్రపంచం అన్నమాట. మన ఈ ప్రపంచానికి ఒక చిన్న నమూనా లాంటి ప్రపంచం అది. ఆ విధంగా ప్రపంచంలో అన్ని రకాల మామూలు కర్మకలాపాలన్నీ కూడా దైవ చైతన్యంతో చేయొచ్చు అని చెప్పి చూపించేటువంటి ఒక మార్గదర్శకమైనటువంటి జీవితం, సాధనా జీవితం అక్కడ ఉన్నది. కారణం ఏంటంటే ఇలా చేయటానికి ఆధ్యాత్మిక సాధన అనేది వ్యక్తికి మాత్రమే పరిమితమై అతను మోక్షంలో ఉండి ఆనందించనక్కర్లా, అది ఒక మార్గం. అలా కాకుండా ఆ ఆత్మ చైతన్యాన్ని ఈ భూప్రపంచంలోకి మానవుడు తీసుకురాగలడు, దాన్ని కర్మలలో వ్యక్తం చేయగలడు అనేది శ్రీ అరవిందుల యొక్క దర్శనం. కనుక దానికి ఒక నమూనాగా పాండిచ్చేరిలో ఆశ్రమం ఉండేది. శ్రీ అరవిందులు 1926 నుంచి 24 సంవత్సరాల పాటు ఆయన ఏకాంతంలోకి వెళ్ళిపోయారని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో వారు చాలా అరుదుగా దర్శనమిచ్చేవారు. ఆ ఏకాంతవాసంలో ఉన్నప్పుడు సాధకులకి ఆయన చూపినటువంటి మార్గదర్శకత్వం ఏ రూపంలో ఉండేదంటే లేఖల రూపంలో ఉండేది. యోగాన్ని గురించినటువంటి లేఖలు రాస్తూ సాధకుల సందేహాలు తీరుస్తూ ఆ రకంగా ఆయన మార్గదర్శకత్వం వహించేవారు. లెటర్స్ ఆన్ యోగా అనేటువంటి 3 భాగాలుగా ఉన్నటువంటి గ్రంథం పబ్లిష్ అయింది. అందులో మనం సాధకుల యొక్క ప్రశ్నలు, శ్రీ అరవిందులు ఇచ్చిన సమాధానాలు అవన్నీ కూడా అందులో చూస్తే మానవుడు వ్యక్తిగత సాధన ఏ విధంగా ఉండాలి, సామూహిక సాధన ఎట్లా ఉండాలి, ఇదంతా లోతుగా శ్రీ అరవిందులు సాధకులకి చెప్పటం ఆ లేఖల్లో మనకి కనిపిస్తుంది. వారు ఏకాంతవాసంలో ఉన్నప్పుడు మదర్ ఆశ్రమ నిర్వహణ, శ్రీ అరవిందుల దర్శనాన్ని చాలా తేలికగా సాధకులందరికీ కూడా వివరించటం, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అంతర్జాతీయ విద్యా కేంద్రం కూడా అక్కడ నెలకొల్పారు మదర్. ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నాం. ఈ అంతర్జాతీయ విద్యా కేంద్రంలో పిల్లల యొక్క స్వభావాన్ని బట్టి అత్యంత స్వేచ్ఛగా వాళ్ళందరూ ఏది కావాలనుకుంటే అది నేర్చుకోవడం, చదువుకోవటం చేయొచ్చు. అంటే ఏదైనా సబ్జెక్ట్ చదువుకోవాలి, అది తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఒక కళ పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంటే దాన్ని కూడా వాళ్ళు చదువుకోవచ్చు. అది కాకుండా ఒక వృత్తి పట్ల వాళ్ళకి ఆసక్తి కనుక ఉన్నట్లయితే దాంట్లో ప్రోత్సహించి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా పిల్లల యొక్క స్వేచ్ఛకి, వాళ్ళ ఇష్టానికి తగిన విధంగా విద్య అనేది అక్కడ చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది,
అంటే మనిషిలో ఉన్నటువంటి సమస్త అస్తిత్వం, బీయింగ్ అంటామే, మన ప్రాణిక స్థితి, భౌతిక స్థితి, మన మానసిక స్థితి, ఈ మూడు కూడా సంతృప్తి చెంది ఇవన్నీ కూడా పరిపూర్ణం కావడానికి అక్కడ అవకాశం ఉంది. మనం బయట ప్రపంచంలో చెప్పుకుంటాం, ఏమిటండి చదువుకున్నారు కానీ మానవత్వం లేదు, విలువలు లేవు, ప్రేమలు లేవు, ఏవీ లేవు, ఇవన్నీ ఎటుపోయినాయి. చదువుకుంటే ఎంతో ఇంకా బాగా ఉంటుంది ప్రపంచం అనుకున్నాం కానీ చదువుకుంటే స్వార్థం, చదువుకుంటే తను మాత్రమే, తన కుటుంబం మాత్రమే అన్నటువంటి భావన, ఇలాగా సెల్ఫ్ సెంటర్డ్నెస్ బాగా పెరిగిపోయి సమాజం గురించినటువంటి ఆలోచన తక్కువైపోయి మానవత్వం అనేది ఎక్కడ ఎగిరిపోయింది అని మనం భావిస్తాం. దీనికి కారణం ఏమిటంటే మనం ఒకే యాంగిల్లో లాప్ సైడెడ్గా మన అభివృద్ధిని అలా కొనసాగించాం. మన మనస్సుని పట్టించుకోవాలా, అంతరాత్మని పట్టించుకోవాలా, అవి ఏం కోరుకుంటున్నాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలా. కేవలం డబ్బు సంపాదించేటువంటి ఒకే ఒక దృష్టికోణాన్ని మాత్రమే పెట్టుకోవటం వల్ల ఇవాళ మన సమాజం ఈ విధమైనటువంటి ఒక సమధోరణి లేకుండా, ఒక సమత్వం లేకుండా, ఒక మానవత్వం, ప్రేమ, విలువలు లేకుండా తయారు కావటం అనేది జరిగింది. కానీ పాండిచ్చేరి విద్యా విధానంలో అలా ఉండదు. అక్కడ డిగ్రీలు మనలాగా ఇవ్వరు. ఈ డిగ్రీలతోటి వాళ్ళకి పని లేదు. అక్కడ చదివిన తర్వాత కూడా బయటికి వచ్చి ఇక్కడ పోటీ పరీక్షల్లో పాల్గొనవచ్చు, లేదా అంటే అక్కడే ఆ ఆశ్రమంలోనే సాధకులుగా ఉండొచ్చు. ఆ ఎంపిక వారి స్వేచ్ఛకే వదిలిపెడతారు. ఈ సమగ్రమైనటువంటి విద్యా విధానం మానవుడిని ఒక సమగ్రమైన పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతూ. శ్రీ అరవిందుల యొక్క మార్గం ఏమిటి అనంటే ఆయన ఋషి మార్గం. మన సనాతన ధర్మంలో ఋష్యాశ్రమాలు ఉండేవి. సన్యాసం అనేది ఏ కొద్ది మందో తీసుకునేవారు. సన్యాసం కంటే కూడా మనకి తత్వ విచారణ, ఋషులంతా కూడా వాళ్ళ కుటుంబాలతో కలిసి తత్వ విచారణ చేసుకోవటం అనేది మన సనాతన ధర్మంలో చాలా గొప్పగా ఉన్నటువంటి ఒక విచారణ, ఒక భాగం. దీని వలన మనకి ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక పరిపూర్ణత రావడానికి, మన అస్తిత్వం అంతా పరిపూర్ణం కావడానికి వీలుగా ఉంది. శ్రీ అరవిందుడు ఒక సందర్భంలో చెప్పారు, నాది సన్యాస మార్గం కాదు, నేను గృహస్థుని, యోగిని, ఋషి సాంప్రదాయానికి చెందినవాడిని అని చెప్పారు. అంటే గృహస్థుగా ఉంటే ఆధ్యాత్మికత సాధ్యమవుతుందా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మన సనాతన ధర్మంలో గృహస్థాశ్రమానికి ఎంత గొప్ప ఘనత ఉందో, విలువ ఉందో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది. గృహస్థు లేకపోతే గృహస్థు మీద ఆధారపడినటువంటి సమాజంలో వేరు వేరు వర్గాల ప్రజలంతా కూడా ఏమైపోతారు? గృహస్థు ఉంటే అతని మీద ఆధారపడి ఆకలి తీరుతుంది, వసతి, ఇలాంటివన్నీ కూడా కల్పించటం గృహస్థాశ్రమ ధర్మం కనుక గృహస్థాశ్రమం అనేది అతి గొప్పదిగా మన అన్ని ఆశ్రమాలలో చెప్పడం జరిగింది. అని గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా తరించడం అనేది చాలా సులువుగా జరగచ్చు. శ్రీ అరవిందులు ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు శ్రీ అరవిందుల దర్శనం ఏమిటి వారు చెప్పింది ప్రపంచానికి అని మనం చూస్తే, వారు చెప్పింది దివ్య జీవనం. వారి దర్శనం దివ్య జీవనం. దివ్య జీవనం అంటే ఏమిటి అంటే దైవ చైతన్యంతో కొనసాగేటువంటి జీవితాన్నే దివ్య జీవనం అని అంటాం. దైవం జీవితంలోకి రావడానికి అవకాశం లేదు కదా అని వెంటనే ఇంకొక ప్రశ్న వస్తుంది. కారణం ఏంటంటే ప్రకృతి అనేది దైవాన్ని రానివ్వదు గనక ప్రకృతి నుంచి వియోగం పొంది మోక్షం పొందితే తప్ప స్వేచ్ఛ, ఆనందాలు లభించవన్నది అది మహనీయుల యొక్క అనుభవం, అది సత్యమే. ఇప్పుడు శ్రీ అరవిందులకి వచ్చినటువంటి క్రియాశీల దైవానుభవంలో దైవ చైతన్యాన్ని ప్రపంచంలోకి తీసుకువస్తే ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞాన జీవితం అంతా కూడా పూర్తిగా పరివర్తన చెందుతుంది, ఆ అవకాశం ఉన్నది అని శ్రీ అరవిందులు ప్రపంచానికి బోధించారు లేదా చెప్పారు. దానికి ఆధారాలు ఎక్కడున్నాయి?
వేదము ఉపనిషత్తుల మీద ఆధారపడినటువంటి దర్శనం శ్రీ అరవిందులది. సనాతన ధర్మం మీద ఆధారపడినటువంటిది. ఉపనిషత్తుల్లో తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి అని చాందోగ్యం చెప్తున్నది. అలాగే ఇంకొక ఉపనిషత్తులో అహం బహుశ్యాం ప్రజాయేతి అని ఆత్మ అనుకున్నట్లుగా మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. నేను అనేకం కావాలి అనుకున్నట్ట. దైవము ఆత్మ, లేకపోతే దైవం అంటే మన మతాల దైవం కానీ పురాణాల దైవం కానీ కాదు. అత్యున్నతమైన చైతన్యం, చైతన్య స్థితి, దాన్ని మనం దైవం అని ఇక్కడ చెప్తున్నాం. కనుక నేను అనేకం కావాలి, అహం బహుశ్యాం ప్రజాయేతి అనుకున్నట్ట దైవం. అనుకుని వెంటనే తను ఒక్కడు అనేకమైనటువంటి రూపాలుగా విశ్వంలో సృష్టి అయ్యాడు. ఆయనే సృష్టి అయ్యాడు. ఎందుకని అట్లా జరిగింది? ఎందుకని అనేకం కావాలనుకున్నాడు అంటే అక్కడ ఉపనిషత్తు చెప్పింది ఏకాకిన రమతే, ఒక్కడినే ఉండడంలో, ఆత్మగా ఉండడంలో మాత్రమే నాకు ఆనందం లేదు. ఈ ఆనందాన్ని నేను పొందాను. ఇక అనేకమైనప్పుడు నానాత్వంగా నేను గనక ప్రపంచంగా వస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో అనుభవించాలి అని అనుకుని ఆయన వెంటనే అనేక రూపాలు కలిగినటువంటి ప్రపంచంగా వచ్చాడు అని ఉపనిషత్తు మనకి చెప్తున్నది. కనుక ఆ ఉపనిషత్తు మీద ఆధారపడి శ్రీ అరవిందుల అనుభవం కూడా అదే విధంగా ఉన్నది. కనుక ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఇలా ఒక చైతన్యం అనేకం కావాలనుకుని ఈ విశ్వంగా రూపొందింది. ఉపనిషత్తు కూడా ఇంకొక మాట అన్నది. అదేమనంటే ఎక్కడ చూసినా నువ్వే అని చెప్పింది. ఇదిగో ఈ వ్యక్తి నువ్వు, ఈ స్త్రీ నువ్వు, ఈ పురుషుడు నువ్వు, ఈ బాలిక నువ్వు, దండం పట్టుకుని వృద్ధుడిగా వెళుతున్నటువంటి వాడివి నువ్వు, చిలక, ఈ ఎర్ర ముక్కున్న చిలకవి నువ్వు, ఇలాగా విశ్వమంతా కూడా నీవే, నీవే ఆత్మదే అని ఉపనిషత్తు ఎక్కడ చూసినా మనకి ఆ విషయం కనిపిస్తుంది. శ్రీ అరవిందుల అనుభవం కూడా ఈ విధంగానే ఉన్నది. కనుక సర్వంలో కూడా ఆత్మ చైతన్యం ఈ ప్రపంచంలోకి రావాలని చెప్పి ఆకాంక్షించి ఇన్ని రూపాలలో తను ఉంటూ ఇక్కడ తనెవరో తను తెలుసుకోవాలి అని ఆకాంక్షించిందిట. ఇదేమిటి తనెవరో తనకు తెలియకపోవటం ఏమిటి? ఆత్మకి అంత గొప్ప చైతన్యం ఉంటే రూపాలలో తను ఉండగా తనెవరో తనకే తెలియకపోవటం ఏమిటి? ఇది ఆత్మ వేసుకున్నటువంటి ప్రణాళిక. ఏ ప్రణాళిక వేసుకుందిట అంటే పదార్థంలో తనెవరో తనకే తెలియనంత అజ్ఞాన స్థితిలో, నిద్రాణ స్థితిలో ఉంటూ పదార్థంగా, ఇక అక్కడి నుంచి నెమ్మది నెమ్మదిగా పదార్థంలో నిక్షిప్తంగా ఉన్న ప్రాణంగా ఉంటూ, ప్రాణంలో నిక్షిప్తమైన మనస్సుగా ఉంటూ, మనసులో నిక్షిప్తమైనటువంటి సూపర్ మైండ్ లేదా దివ్య చైతన్యంగా ఉంటూ, ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వికసనం అనేటువంటి ప్రక్రియ ద్వారా పదార్థం నుంచి ప్రాణానికి, ప్రాణం నుంచి మనసుకి, మనసు నుంచి దివ్య చైతన్యానికి వచ్చిన తర్వాత కానీ తనెవరో తనకి తెలియనంత నిద్రాణ స్థితిలో పదార్థంలో ఉండి వికసనం ద్వారా ఇన్ని రూపాలలో పరిపూర్ణమైనటువంటి జ్ఞాన చైతన్యంగా తను బయటికి వచ్చి ఇన్ని రూపాలలో తనని తాను చూసుకుని ఆనందించటం కోసము ఆత్మ ఈ రూపాలలో ఉన్నది. ఎలా ఉన్నది అంటే అంతరాత్మగా వచ్చి, ఆ అంతరాత్మగా అంగుష్ఠమాత్రో అని అంటాం కదా, అంగుష్ఠమాత్రంగా ఉండేటువంటి అంతరాత్మగా ఉంటూ పైన ప్రకృతిని ముందు పెట్టి ఆ ప్రకృతికి అనుమతి ఇచ్చి ఆమె ఇంత అజ్ఞాన స్థితిలో ఇలాగే ఉండి ఈ ప్రకృతి నెమ్మది నెమ్మదిగా దైవాన్ని అభివ్యక్తం చేయటానికి దైవం లేదా ఆత్మ అనుమతిచ్చాడు. ఆ అనుమతి ఇచ్చిన కారణంగానే ప్రకృతి అజ్ఞాన స్థితి నుంచి ప్రారంభం చేసి పదార్థం నుంచి మనసు వరకు ఆమె మనని తీసుకొచ్చింది. ఇప్పుడు మనసు వచ్చిన తర్వాత మనసుని అభివ్యక్తం చేసేటువంటి వ్యక్తి వచ్చాడు.
ఈ వ్యక్తికి బుద్ధి అనేది ఒకటి వచ్చింది. ఈ బుద్ధి అనేది వచ్చిన తర్వాత ప్రకృతి అనేటువంటి మన తల్లి, ఇప్పటిదాకా చెయ్యి పట్టుకుని పరిణామాన్ని నడిపించినటువంటి ప్రకృతి అనే తల్లి, ఇక ఆమె మన చేతిని విడిచిపెట్టి ఇక్కడి నుంచి నీ సాధన ద్వారా నువ్వు దివ్య చైతన్యాన్ని పొందాలి అని ఆమె ఉపసంహరించుకుంది. ఎందుకు ఇట్లా జరిగింది? మనకి బుద్ధి అనేటువంటి ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్ ఆమె ఇచ్చింది, పరిణామంలో వచ్చింది, మనకి వచ్చింది, ఏదైనా తప్పులేదు. ఆ వచ్చిన తర్వాత ఇప్పుడు మానవుడి మీద బాధ్యత పడింది. ఏం బాధ్యత పడింది? బుద్ధిని ఉపయోగించుకోవాలి. ఈ మనసు వచ్చేదాకా మానవుడికి బుద్ధి అనేటువంటి ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు లేదు గనక, ఉపకరణం లేదు కాబట్టి ప్రకృతి ఈ ఉపకరణాన్ని ఇచ్చేదాకా ఆమె పరిణామాన్ని నడిపించి ఇప్పుడు బాధ్యత మనిషి మీద పెట్టింది. ఇప్పుడు వ్యక్తి బుద్ధితో ఆలోచించగలడు, తర్వాత వివేచించగలడు, ఏది మంచి ఏది చెడు విచక్షణ అనేది చేసుకోగలడు, ఎటువైపుగా వెళ్ళాలి అనేది అతను తెలుసుకోగలడు. ఇవన్నీ శక్తులు అతనికి వచ్చిన తర్వాత బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పుడు ఈ బాధ్యతతో, ఈ బుద్ధితో మనం ఏం చేయాలి? ఈ బుద్ధితో మనం మనమేమిటి అనేది తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత ఈ ఆత్మజ్ఞానంతో మన కర్మలన్నింటినీ కూడా ఈ జ్ఞానవంతంగా నిర్వహించే విధంగా మనలో ఉన్నటువంటి ప్రకృతినంతటినీ కూడా మనం పూర్తిగా పరివర్తన చేసుకోవటం అనేది మన పని. కనుక ఒక్క లైన్లో చెప్పాలంటే ప్రకృతిని మనమే పరివర్తన చేసుకోవాలి. ప్రకృతిని పరివర్తన చేసుకోవడం అసాధ్యం అని వెనకటి యుగాలలో ఉన్నటువంటి అనుభవం చెప్తోంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జ్ఞానం ద్వారా ప్రకృతిని మనం పూర్తిగా పరివర్తన చేసుకోవచ్చు అని ఇప్పుడున్నటువంటి అనుభవం చెప్తోంది. శ్రీ అరవిందులు సింథసిస్ ఆఫ్ యోగాలో చెప్తారు, రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్ ఇన్ ఏ లిబరేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్. ఎంత అద్భుతమైనటువంటి మాటలు అందులో ఉన్నాయో మనం చూస్తే మనకి చాలా ఆనందం కలుగుతుంది. రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్, దైవము ప్రకృతిని రెండిటిని కలపాలి. రెండు కలవవు అనేది వెనకటి మహనీయుల అనుభవం. ఎందుకంటే ప్రకృతి వియోగో మోక్ష, ప్రకృతి నుంచి వియోగం పొందడమే, పురుషుడు వియోగం పొందడమే మోక్షము. పురుషుడు అంటే ఆత్మ, ఎందుకంటే ప్రకృతి అజ్ఞానం, పురుషుడు జ్ఞానం కాబట్టి. కానీ ఇలా ఉన్నటువంటి స్థితి కూడా ఇప్పుడు పరివర్తన చెందడానికి వీలుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి అనుభవం. కానీ ప్రకృతి ఎట్లా పరివర్తన చెందాలి? ఈ అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి ప్రకృతే దైవాన్ని రానిచ్చి దైవ చైతన్యంతో కర్మలు చేయనిస్తుందా? చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రకృతిని లిబరేట్ చేయటం అనేది తప్పనిసరిగా జరగాలి. వెనకటి యుగాలలో ఉన్నటువంటి అనుభవం ఉన్నదే మోక్షము అనే అనుభవము. ప్రకృతి నుంచి విడిబడి మోక్షస్థితి, ఆత్మజ్ఞానం ఏమిటో తెలుసుకోవాలి. అది మొదటి మెట్టు, అది లిబరేషన్. అంటే అది జరగవలసిందే, అది తక్కువది కాదు, అది జరగాలి. అది జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేయొచ్చు? ఆ ఆత్మశక్తిని జీవితంలోకి తీసుకురావచ్చు. ఇది ఇప్పుడు కొత్తగా శ్రీ అరవిందులు దర్శనం. ఇది ఆ ఆత్మశక్తిని మన జీవితంలోకి తీసుకొస్తే ఈ విమోచనమైనటువంటి ప్రకృతి పరివర్తన కావడానికి అవకాశం ఉంది. పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్. కనుక అజ్ఞానం నుంచి విమోచన పొందినటువంటి ప్రకృతి అది పరిపూర్ణమైనటువంటి మానవ జీవితానికి కారణం కాగలదు. అప్పుడు ప్రకృతి ఉంటుందా? ఉంటుంది. ప్రకృతి ఎటువంటి ప్రకృతి? పరాప్రకృతి, పరివర్తన చెందిన జ్ఞానమున్న ప్రకృతి, దైవ ప్రకృతి. దీన్నే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పటం మనం విన్నాం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో ఏయం ధార్యతే జగత్. అందుకని అపరాప్రకృతి, పరాప్రకృతి అనేటువంటి రెండు మాటలు జగద్గురువు శ్రీకృష్ణుడు వాడాడు. ఆయన చెప్పాడు, నాది పరాప్రకృతి, ప్రపంచానిది అపరాప్రకృతి. నాదైనటువంటి పరాప్రకృతితో నేను ప్రపంచంలో జన్మించాను, నాది దివ్య జన్మ, దివ్య కర్మ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు.
అట్లా అవడానికి నీకు అవకాశం ఉంది అర్జున అని చెప్పటమే కదా గీతోపదేశం అంతా. అది కాకపోయినట్లయితే చిట్ట చివర తిరిగి అర్జునుడు నేను యుద్ధం చేస్తాను కరిష్యే వచనం తవ అని ఎలా అంటాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అన్నాడుగా శ్రీకృష్ణుడు. కనుక నువ్వు దైవ చైతన్యంతో కర్మ చేసినట్లయితే ఆ కర్మ పాపకర్మ కాదు. నువ్వు యుద్ధానికి ఉద్యుక్తుడవు కావాలి అంటే ఈ గీతా సందేశంతో పరివర్తన పొంది ఉండొచ్చు అర్జునుడు. కాబట్టే ఆయన నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను, నాకు ఇప్పుడు ఇక సందేహం తొలగిపోయింది అని చెప్పి ఆయన శ్రీకృష్ణుడికి శరణాగతుడై ఆయన చెప్పిన ప్రకారమే యుద్ధం చేశాడు. యుద్ధం అనేటువంటి గొప్ప ఘోర ప్రాపంచిక కర్మ, ఇంతకంటే ఘోర కర్మ ప్రపంచంలో ఇంకేదైనా ఉంటుందా? సాధారణంగా అజ్ఞానంలో చేసేటువంటి యుద్ధం మహాపాపాన్ని కలిగిస్తుంది, అది చెయ్యకూడదు. కానీ ఒక్కొక్కసారి జ్ఞానం అనేది ప్రపంచంలోకి రావడానికి అజ్ఞానాన్ని తీసివేయవలసి వచ్చినప్పుడు, అది దైవాదేశం అయినప్పుడు ఆ రకమైన కర్మ పాపాన్ని కలిగించదు అని గీతోపదేశం. కనుక ఇప్పుడు అటువంటి దివ్య కర్మతో మనం కూడా పనులన్నీ చేసుకుంటూ దివ్య జీవితాన్ని గడిపే అవకాశం ఉందా అని అరవిందులు ఆలోచించారు. ఒక వ్యక్తికి, ఒక అర్జునుడు అనేటువంటి ఒక వ్యక్తిలో పరివర్తన రాబట్టే ఈ రకమైనటువంటి ఆయన శరణాగతి పొంది శ్రీకృష్ణుని యొక్క ఆదేశాన్ని పరిపాలించాడు కదా. అలాగే ఈ ప్రపంచానికంతటికీ కూడా ఒక దివ్య చైతన్యం, దైవ చైతన్యం అతని ప్రపంచంలోకి రావడానికి అవకాశం ఉందా? అలాంటి అవకాశం ఎందుకు ఉండదు? వ్యక్తికి వచ్చినప్పుడు ప్రపంచానికి ఎందుకు సాధ్యం కాదు అని వారు ప్రశ్న వేసుకుని వారు తపస్సమాధిలో వారు దర్శించారు. వ్యక్తిలో వచ్చినటువంటి ఆ పరివర్తన విశ్వంలో కూడా రావడానికి అవకాశం ఉంది. ఎలా వస్తుంది విశ్వంలో అంటే దానికి వారు చెప్పింది సామూహిక సాధన, కలెక్టివ్ సాధన అన్నారు. వ్యక్తి ముందుగా సాధన చేస్తాడు, తనని తను పరిపూర్ణం చేసుకుంటాడు, ప్రకృతి నుంచి వియోగం పొందుతాడు, ఆత్మ ఏమిటో తెలుసుకుంటాడు, ఆ ఆత్మ చైతన్యాన్ని జీవితంలోకి తీసుకొస్తాడు. ప్రకృతిని పరివర్తన అవుతున్నప్పుడు అది పరాప్రకృతి, దైవ ప్రకృతి అవుతుంది. దైవ ప్రకృతి అయింది కనుక దైవం చెప్పిన విధంగా పనులు చేయడానికి అంగీకరిస్తుంది. ఇప్పుడున్నటువంటి స్థితిలో అజ్ఞాన ప్రకృతి దైవం చెప్పినట్టు చెయ్యి అంటే నేను చేయనట్టు, నేను చెప్పినట్టే దేవుడు చేయాలి, కావాలంటే నేను దేవుడికి ఏదైనా చేయమంటే చేస్తాను, మొక్కులు మొక్కమంటారా లేకపోతే ఇలాంటి ఉపవాసాలు చేయమంటారా, ఏమైనా చేయమంటే నేను చేస్తాను, కానీ నేను మారను, నా కోరికలు తీరవలసిందే, భగవంతుడా నావి తీర్చు అంట. మరి ప్రకృతి లిబరేట్ అయిపోయి అజ్ఞానం నుంచి విముక్తి పొంది ఇది జ్ఞాన ప్రకృతిగా మారిపోయిన తర్వాత ఇది దైవాన్ని ఏం కోరుకుంటుంది? శ్రీ అరవిందులు చెప్పారు, ఏం కోరుకుంటుంది ఆ పరాప్రకృతి? పరమేశ్వర నన్ను నీ పనిముట్టుగా చేసుకో, నీ ఇన్స్ట్రుమెంట్గా చేసుకో, నీ ఉపకరణంగా చేసుకో, నా ద్వారా నీ చైతన్యంతో విశ్వంలో అన్ని పనులు చేసేటట్లు నన్ను ఆ విధమైన ఉపకరణంగా చేసుకో అని అడుగుతుంది. అప్పుడు అహానికి సంబంధించినటువంటి అజ్ఞానపూరితమైన ఏ కోరికలు ఉండవు. ఏమైపోయాయి ఇవి? అహం ఏమైపోయింది? కోరిక ఏమైపోయింది? ఇవి నశించిపోయాయా? లేదు. శ్రీ అరవిందుల యొక్క తత్వ విచారణలో అహం పరివర్తన చెందుతుంది. ప్రకృతి అంటే ఏమిటి? అహం కూడా అందులో భాగమే, ప్రకృతి యంత్రాంగంలో భాగమే ఇది. అంచేత ఈ ప్రాణిక స్థితి, కోరికలకి నిలయమైన ప్రాణిక స్థితి, తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా అహం పరివర్తన చెందుతుంది. పరివర్తన చెంది దైవ చైతన్యాన్ని తనలోకి రాణిస్తుంది. రానివ్వటం వల్ల కర్మల్లోకి ఆ చైతన్యం వస్తుంది. కనుక ప్రకృతి అంతా కూడా పరివర్తన అవుతుంది అని శ్రీ అరవిందులు చెప్పారు. మనందరికీ కూడా మానవ జీవితం మారాలి అని చాలామందికి నిజంగా అనిపిస్తూ ఉంటుంది. సాత్వికులైన వాళ్ళందరం కూడా అందరికీ ఈ ప్రపంచం మారాలి, ఇక్కడ అన్యాయాలు, అరాచకాలు, అధర్మాలు, ఈ దుఃఖం
తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు హింసించుకోవటం లాంటివన్నీ మారిపోవాలి, ఆనందకరమైన ప్రపంచంగా ఉండాలి అని కోరుకుంటారు అందరూ. ఈ దిశగా అనేక ప్రయత్నాలు కూడా గత కాలంలో జరిగాయి, సంస్కరణలు జరిగాయి. విప్లవాల ద్వారా సమాజం మారుతుంది అనుకున్నాం. విజ్ఞాన శాస్త్రం పెంపొందితే మూఢ విశ్వాసాలు లాంటివన్నీ పోయి హేతుబద్ధమైనటువంటి జీవితం వస్తుందనుకున్నాం. తద్వారా సామరస్యంగా మొత్తం అంతా సమాజం హాయిగా ఉంటుంది అని మనం భావించాం. కానీ ఇవాళ చూస్తే విజ్ఞాన శాస్త్రం కనిపెట్టినటువంటి కొత్త కొత్త టెక్నాలజీలు, కొత్త కొత్త పరికరాలు అన్నీ ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి? అజ్ఞానులు ప్రపంచాన్నంతటినీ హింసించాలనుకునే వాళ్ళ చేతిలో ఉన్నాయి. మనకి కొత్త టెక్నాలజీ వస్తే సైబర్ క్రైమ్లు పెరిగాయి, భయపడిపోతున్నాం. కొత్త కొత్తవి చాలా సదుపాయంగా సౌకర్యంగా మనిషికి ఇవ్వాలని విజ్ఞాన శాస్త్రం ఇస్తే జ్ఞానం లేకపోవటం చేత అవన్నీ కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వాటి ద్వారా సమాజం ఎంతటి దుఃఖంలో, ఎంతటి బాధలో, ఎంతటి హింసకి గురి అవుతోందో మనం తలుచుకుంటే మానవ జీవితం ఎట్లా మారుతుంది అని మనకి అనిపిస్తుంది. ఎన్ని వ్యవస్థలు మనం సృష్టించుకున్నాం, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలని మానవుడు మేధోమథనం చేసి సృష్టిస్తే అయినా కూడా సమాజంలో దుఃఖం పోలా, బాధ పోలా, పెచ్చుమీరిపోయినాయని అందరం కూడా అంగీకరిస్తాం. ఎందుకు ఇట్లా జరుగుతోంది అంటే దీనికి సమాధానం ఆధ్యాత్మికతలోనే ఉన్నది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తన అనేది జరగకపోతే అది ఈ సమాజం ఇలాగే ఉంటుంది. ఎన్ని సంస్కరణలు వచ్చినా తాత్కాలికమైపోతాయి, ఎన్ని ఆదర్శాలు వచ్చినా తాత్కాలికంగా ఉంటాయి, ఆ తర్వాత అవి రూపుమాసిపోతాయి. మళ్ళీ యథాప్రకారమే ప్రపంచమంతా దుఃఖంలో ఉంటుంది. శ్రీ అరవిందులు చెప్తారు, టు హోప్ ఫర్ ఎ ట్రూ చేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వితౌట్ ఎ చేంజ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ అండ్ అన్స్పిరిచువల్ ప్రపోజిషన్. It is to ask for something unnatural and unreal, an impossible miracle అంటారు లైఫ్ డివైన్లో శ్రీ అరవిందులు. ఎంత అద్భుతంగా ఆయన విశ్లేషణ చేశారు. కనుక మానవ జీవితం అనేది నిజంగా ఇది మారాలి అనేటట్లయితే ఏది మారితే మారుతుంది? హ్యూమన్ నేచర్ మారితే మారుతుంది. మానవ స్వభావం మారాలి. మానవ స్వభావం ఎలా మారుతుందో దాని మీద దృష్టి పెట్టి ఇది మారేందుకు ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే తప్ప ఇది మారకుండా మానవుని యొక్క జీవితం మారాలి అని ఆశించటం ఎట్లా ఉంటుందిట? ఇర్రేషనల్, అది చాలా హేతుబద్ధతగా ఉండదు, అహేతుకమైనటువంటిది, అన్స్పిరిచువల్, అనాధ్యాత్మికతతో కూడినటువంటిది. అది ఆధ్యాత్మికమైనటువంటి ప్రతిపాదన కాదు, అహేతుకమైనటువంటి ప్రతిపాదన, ఆధ్యాత్మికతకి విరోధమైనటువంటి ప్రతిపాదన. ఇది అడగడం ఎలా ఉంటుంది? స్వభావం మార్చుకోకుండా మానవ జీవితం మారాలి అనేది అడగటం ఎట్లా ఉంటుందిట అంటే సంథింగ్ అన్యాచురల్ అండ్ అన్రియల్, చాలా అసహజం, అయథార్థం, ఇలా ఇంపాసిబుల్ మిరకిల్, అసాధ్యమైనటువంటి ఒక మ్యాజిక్ని, ఒక మిరకిల్ని మీరు చేయండి అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుందిట. కనుక దేని మీద మానవుడు దృష్టి పెట్టాలి? మానవ స్వభావం మార్పు మీద దృష్టి పెట్టాలి. మానవ స్వభావం అంటే ప్రకృతి, ఆధ్యాత్మికతలో ప్రకృతి. మానవ స్వభావం మారాలంటే మామూలుగా మోరలిస్టిక్ వ్యూతో మారుతుందా? నైతిక దృక్పథంతో మారుతుందా? ఏం చెప్తే మారుతుంది? ఇది ఆధ్యాత్మికత వల్ల మాత్రమే మారాలి. ఆధ్యాత్మికత వల్ల మారాలంటే మనలో ఉన్నటువంటి ఏ ఏ అంశాలు మన స్వభావాన్ని కట్టిపడేస్తున్నాయో, ఈ స్వార్థంగా ఇలా ఉండడానికి ఎలాగా ఏమేమి అంశాలు మనలో ఉంటున్నాయో వాటిని అంతర్ముఖులమై పరిశీలించుకోవటం అనేది ఆధ్యాత్మికత. ఇలా పరిశీలించుకొని తొలగించుకోవటం జరిగితే అప్పుడు మానవ జీవితం మారుతుంది. కానీ ఇది చెయ్యకుండా, మానవ స్వభావం మీద దృష్టి పెట్టకుండా మిగతా అంశాలన్నింటినీ ఎంత మార్చినా కూడా అవి తాత్కాలికంగా ప్రయోజనం కలిగిస్తాయి, కానీ దీర్ఘకాలం శాశ్వత పరిష్కారం మాత్రం కాదు అని శ్రీ అరవిందులు చెప్పారు. కనుక వారు దేని మీద దృష్టి పెట్టారంటే మానవ స్వభావం మీద ఆయన దృష్టి పెట్టి ఇది పరివర్తన కావాలి, ఇది పరివర్తన కావటానికి అవకాశం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి బోధలో ఉన్నది. అది అక్కడ వ్యక్తికి సాధ్యమైంది, ఇక్కడ ప్రపంచానికి కూడా తప్పనిసరిగా సాధ్యమవుతుంది. ఇది సాధ్యం కావటానికి వారు లైఫ్ డివైన్ అనేటువంటి ఒక గ్రంథం రచించారు. అది ఆయన గ్రంథం అనలా, ఇది నేను చూసినది, నేను అనుభవించినదే ఈ పుస్తకంలో నేను పెట్టాను అన్నారు. లైఫ్ డివైన్ అనేది ఇది ఫిలాసఫీ కాదు, ఇది ఒక అనుభవం అని వారు చెప్పారు. కాబట్టి మనం ఇప్పుడు వారు ప్రకృతి ఎలా మారుతుంది, ఎట్లా పరివర్తన చెందుతుంది, ఇది పరివర్తన చెందాలంటే మొట్టమొదటి ఇందాక మనం చెప్పినట్టుగా రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్ అని మనం చెప్పుకున్నామే. ఇది లిబరేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకుంటే ఈ దిశగా మన సాధన కొనసాగాలి. ఇది దివ్య చైతన్యాన్ని మనం పొందేందుకు మార్గం. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వస్తే దైవ చైతన్యం అనేది మానవుడు సంపాదించితే తప్ప ఇక్కడ జ్ఞానవంతంగా పనులు జరగవు అనేది మనం గుర్తు తెచ్చుకుంటే, శ్రీ అరవిందులు ఒక యోగ ప్రక్రియని ఇచ్చారు. దాని పేరు ఇంటెగ్రల్ యోగా, పూర్ణయోగం అని మనం అంటాం. దాని తెలుగులో పూర్ణయోగం అని అంటాం. అది ఇంటెగ్రల్ యోగాలో అన్ని యోగ సాధనాల యొక్క సంయోజనం జరిగింది, సింథసైజ్ చేశారు ఆయన. సంయోజనం అంటే అన్నింటిలో నుంచి కొన్ని తీసుకుని అన్నింటినీ కలిపి ఒక ముందు పెట్టడం కాదు. అన్నింటిలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి యోగాలన్నింటిలో కూడా ఉన్నటువంటి కొన్ని ప్రధాన సూత్రాలు తీసుకుని అవన్నీ ఏ యథార్థంలో ఏ సత్యంలో ఇముడుతాయో ఆ సత్యాన్ని వారు తమ తపస్సులో కనుక్కున్నారు. ఆ సత్యంలో యోగాలన్నీ కూడా ఇముడుతాయి అని చెప్పారు. దాన్ని సంయోజనం అంటాం. సంయోజనం అంటే ఇంతవరకు ప్రపంచంలోకి రానటువంటి సత్యం తెలియాలి, ఆ పరిపూర్ణమైనటువంటి సత్యంలో ఇవన్నీ కూడా ఇముడుతాయి అని తెలుసుకుంటే అది సంయోజనం అవుతుంది, లేకపోతే ఒకదాంతో ఒకటి కలపడం అవుతుంది. కనుక అలాంటి సంయోజనాన్ని చేసి పూర్ణయోగం అనేటువంటి ఒక కొత్త యోగ ప్రక్రియని ఇచ్చారు. పూర్ణయోగం వ్యక్తికి తర్వాత సమూహానికి సంబంధించింది. కలెక్టివ్ సాధన వల్ల మాత్రమే, సామూహిక సాధన వల్ల మాత్రమే దైవ చైతన్యం విశ్వంలోకి రావడానికి అవకాశం ఉంది అని వారు చెప్పారు. వ్యక్తి ఒక్కడే తనంత తాను దైవ చైతన్యాన్ని తనలోకి తెస్తే అది కేవలం సిద్ధాంతంగా మిగిలిపోతుంది, అతను ఆనందించడానికి మాత్రమే పనికొస్తుంది. మిగతా ప్రపంచం అంతా ఇప్పుడున్నట్లే దుఃఖంలో, మృతిలో, బాధల్లో, ద్వంద్వాలలో ఇరుక్కుని కొట్టుమిట్టాడుతూ ఎవరు రక్షిస్తారా అని చూస్తూ ఉంటారు. కనుక శ్రీ అరవిందుల యొక్క పరిష్కారం ప్రపంచం అంతా కూడా ఏ విధంగా దైవ చైతన్యంతో దివ్య జీవనాన్ని కొనసాగిస్తుంది అనడమే. ఈ పూర్ణయోగంలో ఆయన మనకి చెప్పింది ఏంటంటే మనసుకు సంబంధించింది కొన్ని విషయాలు వారు కొత్తగా చెప్పారు. ఇందాక మొట్టమొదట్లో మనం అనుకున్నాం పరిణామం ఎలా జరిగింది. పదార్థం ముందొచ్చింది, రాళ్ళు రప్పలు లాంటివి. ఆ తర్వాత పదార్థంలో నుంచి అందులో నిక్షిప్తంగా ఉన్నటువంటి ప్రాణిక స్థితి వచ్చింది. ఆ ప్రాణంలో రహస్యంగా ఉన్నటువంటి అంతవరకు వెల్లడి కానటువంటి మనస్సు బయటికి వచ్చింది. మనస్సుకి ప్రతినిధిగా మానవుడు అనేవాడు ఆ రూపం వచ్చింది అని చెప్పుకున్నాం. మనస్సు అనేది ఒకే ఒకట, లేకపోతే ఇందులో ఇంకేమైనా లెవెల్స్ ఉన్నాయా అని వారు సాధనలో వారు తపస్సు చేసినప్పుడు ఆ సాధనానుభవంలో వారికి తోచింది మనస్సు అనేది ఒకటిగా లేదు, ఇందులో కొన్ని అంచెలు లేదా లెవెల్స్ ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఇప్పుడు మనకున్నటువంటి మనస్సుకి పైన ఒక మనస్సు ఉంది, దాని పేరు హయ్యర్ మైండ్ అన్నారు ఆయన. ఆ హయ్యర్ మైండ్ని ఉన్నత మనస్సు అని మనం తెలుగులో చెప్తాం. ఈ ఉన్నత మనస్సుకి ప్రతినిధులుగా ప్రపంచంలో ఎవరుంటారు? తాత్వికులు ఉంటారు. ఆ తర్వాత ఆలోచనాపరులైనటువంటి వాళ్ళు, మేధావులు, వీళ్ళంతా హయ్యర్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు. ఇది హయ్యర్ మైండ్, దానికి ప్రతినిధులుగా వాళ్ళు ఉంటారు. ఇక రెండవది ఇల్యూమిన్డ్ మైండ్ అన్నారు.
హయ్యర్ మైండ్కి పైన ఇల్యూమిన్డ్ మైండ్ అనేది ఉంటుంది. దీనికి తెలుగులో ప్రదీప్త మనస్సు అని అంటాం. ఈ హయ్యర్ మైండ్కి ప్రతినిధులుగా ఎవరు ఉంటారు? సృజనాత్మకమైనటువంటి వాళ్ళు ఉంటారు. కవులు, కళాకారులు, తర్వాత శాస్త్రజ్ఞులు, వీళ్ళందరూ కూడా ఉంటారు. సృజనాత్మక ప్రతిభ కలిగిన వాళ్ళు, శాస్త్రాలన్నీ కూడా తెలుసుకోగలిగిన వాళ్ళు, డిస్కవరీస్ చేయగలిగిన వాళ్ళు, కవులు, కళాకారులు, వీళ్ళందరిలో ఉన్నటువంటి మనసు ఇల్యూమిన్డ్ మైండ్ అని అంటాం. ఈ కవిత్వం అనేది చాలా తొందరగా దైవం దగ్గరికి తీసుకువెళుతుంది అని అరవిందులు వారు అన్నారు. మిగతా కళలు కూడా, సంగీతము, సాహిత్యము, త్యాగరాజస్వామి ఆయన ఏ విధంగా తరించారు, రామదాసు, ముత్తుస్వామి దీక్షిత, శ్యామశాస్త్రి వంటి మహనీయులు వాళ్ళు సంగీతం ద్వారా దైవాన్ని చేరుకుని వాళ్ళు తరించారు. అలా కళలుగా ఉంటుంది ఈ ప్రదీప్త మనస్సు. ఇక ప్రదీప్త మనస్సుకి పైన ఉన్నటువంటి మనస్సు ఇంకొకటి ఉంది. దాని పేరు ఇంట్యూటివ్ మైండ్ అంట. దాన్ని అంతర్బుద్ధి మనస్సు అని తెలుగులో అంటాం. అంతర్బుద్ధి లోపల తెలియకుండా తడుతూ ఉంటుంది. మనకి ఏమిటో ఇది తట్టిందే, నాకు దీనికి ఏం కారణం తెలియదు, కానీ ఇలా అనిపించింది, కరెక్ట్గా ఇలా చేసేసరికి కరెక్ట్గా ఈ రిజల్ట్ వచ్చింది అని అంటాం. రైలుకి టికెట్ బుక్ చేసుకున్నాం, వెళదాం అనుకున్నాం, ఎందుకో వెళ్ళబుద్ధి కావట్లేదు అనుకున్నాం, ఆగాం, ఏదో యాక్సిడెంటో ఏదో అయింది, రైలు అరే వెళ్ళకపోవడం ఎంత మంచిదైంది అనుకుంటాం. ఎవరు చెప్పారు? దీనికి కారణం ఏముంది? ఏం లేదు, ఏదో తట్టింది మనసుకు అంతే. కనుక ఇలా ఉన్నతమైన సత్యాలు కూడా తడుతూ ఉంటాయి, స్పృశిస్తూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి, కనబడుతూ కూడా ఉంటాయి ఇంట్యూటివ్ మైండ్కి. కాబట్టి ఈ ఇంట్యూటివ్ మైండ్కి స్పర్శ ఆధారం. చైతన్యం, దైవ చైతన్యం వచ్చి స్పృశిస్తుంది. వెంటనే ఆ ఋషికో లేకపోతే ఆ ఇంట్యూటివ్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తికి దైవ చైతన్యం నన్ను స్పృశించింది అని తెలుస్తుంది. అలాగే దైవ సత్యాన్ని చూస్తాడు, నాకు కనబడుతోంది సత్యం అంటాడు, నాకు వినబడింది అంటాడు. అలాగే వేదాలన్నీ శృతులు అన్నాం, వాళ్ళకి వినపడ్డాయి. ఎవరు చెప్పారు? సత్యం నుంచి వచ్చినటువంటి వాక్కులన్నీ కూడా వాళ్ళకి వినపడ్డాయి. వాళ్ళకి అంతర్బుద్ధి మనస్సు, ఇంట్యూటివ్ మైండ్. ఈ విధంగా ఉంటుంది ఇంట్యూటివ్ మైండ్. దానిపైన మరొక మనస్సు ఉంది, దాని పేరు ఓవర్ మైండ్ అన్నారు, ఊర్ధ్వ మనస్సు అని. ఈ ఊర్ధ్వ మనస్సు ఏమిటి? ఇది అంతా దేవతల ప్రపంచం. ఇదంతా దేవతల ప్రపంచం, మతాలకి స్ఫూర్తి ఇది. ఆ తర్వాత కళారూపాల సృష్టికంతా కూడా ఇది జన్మస్థానం. ఇలా దేవతల ప్రపంచంగా ఉండి ఈ ఊర్ధ్వ మనస్సు వాళ్ళకి ప్రతినిధిగా ఉంటుంది. ఏ రూపం ద్వారానైనా మన ఊర్ధ్వ మనస్సుని సాధించవచ్చు. శ్రీ అరవిందులు కళకి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రముఖ స్థానం ఇచ్చారు. కళల్లో కవిత్వం ద్వారా తొందరగా మనం ఊర్ధ్వ మనస్సుని సాధించవచ్చు అని చెప్పారు. కవిర్ మనీషి అని మనకున్నది కదా, ఆ కవి, ఆ దైవాన్ని కూడా మనం కవి అంటాం. ఇంత విశ్వ సృష్టిని ఆయన రచించాడు కాబట్టి. ఊర్ధ్వ మనస్సు నుంచి ఆ ఊర్ధ్వ చైతన్యం అంతా దేవతల ప్రపంచం అనుకున్నాం కదా, అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రేరణ చైతన్యంతో రచించినటువంటి కవిత మంత్రం అవుతుంది. దానికి మాంత్రిక శక్తి ఉంటుంది. ఆ మాంత్రిక శక్తి కలిగినటువంటి కవితలో పూర్తిగా మనకి ఆ శక్తి ప్రకంపనలన్నీ కూడా వెలువడుతూ ఉంటాయి. అటువంటివే మన మంత్రాలు అన్నీ కూడా. శ్రీ అరవిందులు రచించినటువంటి ఎపిక్ పోయం సావిత్రి ఆంగ్లంలో ఉంది. అది 23,000 కొన్ని వందల లైన్లు, పంక్తులు ఉన్నాయి అందులో. హోమర్ ఇలియడ్ కంటే కూడా చాలా పెద్ద కావ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యంగా గుర్తించబడింది సావిత్రి మహాకావ్యం. ఇదంతా కూడా మార్మికమైనటువంటి కవిత, ఇదంతా మంత్రశక్తి పూరితమైనటువంటి కవిత. శ్రీ అరవిందులు ఒక చోట రాసుకున్నారు, ఎన్నోసార్లు నేను దీన్ని మార్చాను. నేను ఉన్నత చైతన్యాలకి వెళుతున్నప్పుడల్లా, ఆ అనుభవం కలిగినప్పుడల్లా ఆ చైతన్యం నుంచి నేను సావిత్రిని రాశాను. అంతకుముందు రాసిందంతా కూడా తీసేసి మళ్ళీ కొత్త చైతన్యం అనుభవం కలిగినప్పుడు అక్కడి నుంచి నేను రాశాను అని చెప్పుకున్నారు. కనుక ఊర్ధ్వ మనస్సు నుంచి వచ్చేటువంటిదంతా కూడా చైతన్యపూరితమైనటువంటి
ప్రకంపనలతో ఉన్నటువంటి కవిత్వం, ఆ కవిత ఛందోబద్ధంగా ఉన్నట్లయితే అది మంత్రశక్తి పూరితంగా ఉంటుంది అని శ్రీ అరవిందులు అంగీకరించారు. మనం ఒకటి అడగచ్చు, ఏమండి ఊర్ధ్వ మనస్సు నుంచి వస్తే దైవ చైతన్య ప్రేరణలు ఉంటాయని అంటున్నారు, ప్రకంపనలు, అది గొప్ప మేధాశక్తి కావచ్చు కదా, అది గొప్ప కవిత్వం కావచ్చు, అంతేగాని చైతన్యపూరితమైనటువంటిదిగా ఉంటుందా అంటే తప్పనిసరిగా అలాగే ఉంటుంది అన్నారు శ్రీ అరవిందులు. మాంత్రికమైనటువంటి మంత్రశక్తి పూరితమైనటువంటి కవిత్వం అవుతుంది ఊర్ధ్వ మనస్సు నుంచి రాసేటువంటి కవిత్వం అన్నారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలకి, సృజనాత్మక కళలకి జన్మస్థానం ఊర్ధ్వ మనస్సు. ఈ ఉన్నతమైనటువంటి ఈ మనో అంచెలన్నీ ఉన్నాయి కదా, మనస్సుకు సంబంధించినటువంటి అంచెలు ఉన్నాయే, ఈ అనుభవం అంతా శ్రీ అరవిందులకి ఎక్కడ కలిగింది అంటే వారు చెప్పుకున్నారు, ఆలీపూర్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి సాధనలో మానవ మనస్సుని మించినటువంటి ఈ మనస్సుకి సంబంధించిన స్థాయిలన్నీ కూడా వారికి అనుభవంలోకి వచ్చాయి. ఊర్ధ్వ మనస్సుకి పైన ఉన్నటువంటిది దివ్య చైతన్యం, అదే చిట్ట చివరి శిఖరాగ్రం. మానవుడు చేరుకోవలసినటువంటి చైతన్యం దివ్య చైతన్యం. ఆత్మ చైతన్య సాక్షాత్కారం తర్వాత, దానికి తర్వాత వచ్చేటువంటిది దివ్య చైతన్యం. ఇది క్రియాశీలకమైనటువంటి బ్రహ్మానుభవాన్ని మనకిస్తుంది. విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదానిలో కూడా దైవ సాక్షాత్కారం చూడగలగటం అనేది దివ్య చైతన్యం ద్వారా మాత్రమే మనకి సాధ్యమవుతుంది. కనుక మానవుడు పూర్ణ యోగ సాధన ద్వారా దివ్య చైతన్యాన్ని సాధించి ఈ దివ్య చైతన్యంతో జీవనం గడుపుతాడు. ఇది మానవుని యొక్క చిట్ట చివరి ఫలితం, మానవ జాతికి లభించబోయేటువంటి గొప్ప ఫలితం ఇది అన్నారు. మానవుడు ఏమైపోతాడో అని మనకి భయం వేస్తూ ఉంటుంది. ప్రళయం వచ్చి ప్రపంచం అంతా మునిగిపోతుందా, మనుషులంతా చచ్చిపోతారా, పదేళ్లకోసారి ఇదిగో ప్రళయం వస్తోంది అని భయపెట్టేవాడు మనకి తయారైనారు. 2012లో ప్రపంచం పోతుందన్నారు, ఆ తర్వాత ఎప్పుడో పోతుందన్నారు. ఈ పోవటాలేనా లేకపోతే ఇంకేదైనా మానవుడికి గొప్ప భవిష్యత్తు ఉందా అంటే శ్రీ అరవిందులు చెప్పారు, మానవ జాతికి గొప్ప భవిష్యత్తు ఉంది. ఆ గొప్ప భవిష్యత్తు దివ్య మానవుడు కావటం, సూపర్ మ్యాన్ అన్నారు శ్రీ అరవిందులు. అంటే ఈ సినిమాల్లో చూసే సూపర్ మ్యాన్ కాదు, ఏవో ఒకటి వెనకాల కట్టుకుని ఎగిరే సూపర్ మ్యాన్ కాదు. ఈ సూపర్ మ్యాన్ ఎవడు? దైవ చైతన్యాన్ని నింపుకుని దైవాదేశం ప్రకారం పనిచేయగలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కలిగినటువంటి వాడు, తన ప్రకృతి అంతా పరివర్తన చెంది దైవానికి ఉపకరణంగా మారిపోయి ఆ విధమైన దైవ చైతన్యంతో జీవించేవాడు సూపర్ మ్యాన్. మనం తెలుగులో దివ్య మానవుడు అని అంటున్నాం. కనుక శ్రీ అరవిందుల యొక్క తత్వదర్శనంలో మానవ జాతి రాబోయే భవిష్యత్తులో సాధించబోయేది దివ్య జీవనాన్ని. ప్రపంచమంతా ప్రళయంలో మునిగిపోవటమో లేదా ప్రపంచమంతా అజ్ఞానంలో ఇలాగే బాధపడుతూ ఉండడమో ఇదంతా కూడా ఇలా జరగదు అన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ కూడా ఉంది. అదేంటంటే ఇందాక మనం మొదట్లో అనుకున్నట్టుగా మానవుడికి బుద్ధి అనేది ఉంది. ఈ బుద్ధితో మానవుడు ఆకాంక్షించాలి, నేను దైవ మానవుడిని కావాలి అని ఆకాంక్షించాలి. ఈ ఆకాంక్షతో సాధన చేయాలి. వ్యక్తిగా సాధన మొదలుపెట్టి వ్యక్తిగా పరివర్తన పొందిన తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా అటువంటి పరివర్తన తీసుకురావాలి. పరివర్తన తీసుకురావాలనగానే హుషారు వచ్చేస్తుంది మనకి. ఒక బెత్తం పట్టుకునో లేకపోతే గొప్ప గొప్ప స్ట్రిక్ట్గా ఉండే రూల్స్ పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసి సమాజాన్ని బాగు చేయాలి అని ఏదో తొందర లోపల నుంచి మన తరుముతూ ఉంటుంది. ఇట్లా చేయకూడదు. ఎట్లా చేయాలి మరి అంటే పరివర్తన పొందినటువంటి మానవుడు తనలాంటి ఆకాంక్ష కలిగినటువంటి వాళ్ళని చేరదీసి వాళ్లలో ఈ సాధనని ఏ విధంగా చేయాలో ప్రేరణ ఇచ్చి వాళ్ళతో పాటు చేస్తూ ఉంటే వాళ్ళు చైతన్యవంతులైనప్పుడు వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళంతా స్వేచ్ఛగా పరివర్తన పొందడానికి వాళ్ళు కూడా ఆకాంక్షిస్తారు. కనుక శ్రీ అరవిందుల వారి ఆధ్యాత్మికతలో స్వేచ్ఛ ముఖ్యం.
అందరినీ తీసుకురండి, అందరూ యూనిఫామ్గా ఇలాగే ఉండండి అని ఒక బంధనాపూరితమైనటువంటి దృష్టి ఆయనది లేదు. ఆయన దృష్టి స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఈ పరివర్తన అనేది జరిగిన తర్వాత ఈ ఆకాంక్షాపూరితులైనటువంటి వాళ్ళు కొంతమంది కలిసి సాధకులు సాధన చేసి ఆ సాధన ద్వారా మిగతా సమాజాన్నంతా కూడా పరివర్తన చేయగలుగుతారు. వారి ఉదాహరణతో జరగాలి తప్ప బలవంతంగా అందరినీ చేయటం అనేది అది అసాధ్యం, అది జరిగే పని కాదు. కనుక పరివర్తన ఈ విధంగా జరుగుతుంది. దీన్నే శ్రీ అరవిందులు చెప్పారు, సాధన అనేది వ్యక్తిలో వర్టికల్గా జరగాలి, హారిజాంటల్గా జరగాలి. నిట్ట నిలువుగా ఉన్నత చైతన్యాలకి వ్యక్తి వెళ్ళాలి. ఆ తర్వాత కిందికి దిగొచ్చు. తను ఎంత చైతన్యం పొందాడో ఆ చైతన్యంతో కింద చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా తన చైతన్యాన్ని ప్రవహింపజేస్తే హారిజాంటల్ డెవలప్మెంట్ అవుతుంది. కనుక సాధన అనేది ఈ 2 రకాలుగా సాగాలి అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. ఇక వారిచ్చినటువంటి పూర్ణయోగంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు సంగ్రహంగా చెప్పుకుంటే మనకి శ్రీ అరవిందుల యొక్క దర్శనం పరిపూర్ణమవుతుంది. పూర్ణయోగంలో ఉండేటువంటి కొన్ని విశిష్ట లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. ఏమిటి యోగ ప్రక్రియ? పూర్ణయోగం అంటే ఇంటెగ్రల్ యోగా. ఈ యోగ సాధన మన వ్యక్తిలో కర్మ, భక్తి, జ్ఞానాలు 3 ఉన్నాయి. మనకి యోగాలు కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు ఉన్నాయి. తర్వాత హఠయోగ, రాజయోగాలు ఉన్నాయి. ఇవి సాధారణంగా మనకి ఎంతో కాలం నుంచి వస్తున్నటువంటి యోగ ప్రక్రియ. ఈ యోగ ప్రక్రియలలో పూర్ణయోగంలో హఠయోగము, రాజయోగాలలో చాలా పరిమితంగా సాధకుడు ఉపయోగించుకుంటాడు. ఏదైనా సాధన మొదట్లో ఆసన ప్రాణాయామాలు కానీ, అలాగే దీంట్లో రాజయోగంలో కొంచెం ధ్యాన ప్రక్రియ కానీ అని ఉపయోగించుకుంటాడు. పూర్ణయోగంలో ధ్యానము, రాజయోగంలో ధ్యానం వేరుగా ఉంటాయి. పూర్ణయోగంలో ధ్యానం ఎట్లా ఉంటుందంటే, ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మన హృదయం మీదనో, హృదయ భాగం మీదనో, లేకపోతే మన శిరస్సు, మన నుదుటి మీదనో మనం దృష్టి నిలిపి మనం అంతర్ముఖులం అవుతాం. ఈ అంతర్ముఖులం అయినప్పుడు ధ్యానంలో ఏం చేయాలి అంటే, మనలో ఉన్నటువంటి పరిమితులు ఏమేమి ఉన్నాయో, మన ప్రకృతికి సంబంధించిన పరిమితులు ఏమేమి ఉన్నాయో, స్వార్థం ఉంటుంది, లేకపోతే వంచన ఉంటుంది, లేకపోతే ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా. ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయో, మనని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వాటిని చాలా నిష్కర్షగా, నిష్పక్షపాతంగా మనం దూరంగా ఉండి, అంటే విడదీసుకుని ఆ భావాలు, ఆ ఇంద్రియానుభూతులు వేరు, నేను వేరు అనేటువంటి విధంగా, నేను అంతరాత్మని, ఇవి ఇంద్రియాలకు సంబంధించినటువంటి భావాలు, అనుభూతులు, ఆలోచనలు అని మనం అంతరాత్మగా పక్కకి నిలబడి వీటన్నిటినీ మనం నిష్కర్షగా, నిష్పక్షపాతంగా పరిశీలించుకుంటాం. ఈ పరిశీలించుకోవటంలో మనని మనం వంచన చేసుకునేటట్లుగా ఈ ఇంద్రియాలన్నీ ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఒకసారి మనం వాటిని కనిపెట్టామంటే ఇక వాటి పరిస్థితి, వాటి రూపం మారిపోవలసి వస్తుంది. కాబట్టి అవి అంత తొందరగా వెళ్ళిపోవడానికి లేదా మారడానికి అంగీకరించాం. కనుక అటువంటి మాయోపాయాలని కూడా మనం అంతరాత్మగా, సాక్షిగా మనం వాటిని గమనించి వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నాన్ని నిరంతరం చేయటం అనేది ధ్యానం. పూర్ణయోగంలో ధ్యానం ఎట్లా ఉంటుంది కనుక నిరంతరం మనం వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఒకసారి మనం వాటికి లొంగిపోయినా సరే మనమేం బాధపడం, తెలుసుకుంటాం. నేను ఈ ఫలానా ఇంద్రియానుభూతికి లొంగిపోయాను, ఈసారి నేను దీన్ని పరివర్తన చేసే పని చేస్తాను అని ఇంకా ఉత్సాహంగా, ఇంకా గొప్ప శక్తితో మనం వాటిని పరిశీలించుకుని, తొలగించుకుని పరివర్తన చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీని పేరే ధ్యానము పూర్ణయోగంలో.
పూర్ణయోగం ఆత్మసమర్పణతో ప్రారంభమవుతుంది. ఆత్మసమర్పణ అంటే చాలా తేలిక అనుకుంటాం. ఎంత తేలిగ్గా ఉంటే మన ప్రకృతికి అంత ఇష్టంగా ఉంటుంది. చాలా టిప్స్ చెప్పండి అంటుంది. ఏదో టిప్స్ చెప్పండి, ఏం చేయమంటారు? చాలా చిన్నగా, తక్కువ సమయం పట్టేవి, ఎక్కువ కష్టంగా లేనివి, చాలా తేలిగ్గా ఉండే టిప్స్ లాంటివి ఏమన్నా చెప్తే నేను మార్చుకుంటానంటుంది. అది చెప్పినా మార్చుకోదు, అది మన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక ఇలా మొత్తం మోటుగా ఉన్నటువంటి మన ప్రకృతి, మోటుగా ఉండడం అంటే మొత్తం తామసికమైన, రాజసికమైన పరిమితులు, మాలిన్యాలతో నిండినటువంటి మన ప్రకృతి ఉందే, ఇది ఈ విధంగా ఉంది మన ప్రకృతి అని ముందు మనం అంగీకరించి, ప్రభు, నా మోటైనటువంటి ప్రకృతిని నీకు సమర్పణ చేస్తున్నాను, దీన్ని నువ్వు ఏ విధంగా మార్చినా నాకు సమ్మతమే అంటే. మొట్టమొదటి లైన్ మనకు చాలా బాగుంటుంది. ప్రభు, నీకు సమర్పిస్తున్నాను నా ప్రకృతిని, ఇది అజ్ఞాన ప్రకృతి అని ఫుల్ స్టాప్ పెట్టండి అంటుంది. అలా కుదరదు పూర్ణయోగంలో. పూర్ణయోగంలో భగవంతుణ్ణి మనం ఆహ్వానిస్తున్నాం అన్నమాట. ఆత్మసమర్పణ అంటే ఏమిటి? నా ప్రకృతి ఇంత అజ్ఞానంలో ఉంది, దీన్ని మార్చడానికి నిన్ను నాలోకి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను. నువ్వు వచ్చిన తర్వాత దీన్ని మార్చడానికి నాకు ఎలాంటి అనుభవాలు ఇచ్చినా వాటిని ఎంతో సహనంతో భరించి నేను పరివర్తన పొందడానికి ఒప్పుకుంటాను అనటం ఆత్మసమర్పణ. కనుక ఎంత కష్టతరమైన అనుభవాలు వచ్చినా సరే మనం దానికి ఎంతో సహనంతో, పూర్ణయోగంలో మనకు కావాల్సింది ఎండ్యూరెన్స్, సహనం. ఎంత సహనం అంటే పూర్తిగా మనం మారేంత వరకు మనం ఓర్పుతో ఉండాలి. దైవాన్ని స్మరిస్తూ ఉంటే ఆ ఓపిక, ఆ ఓర్పు, ఆ సహనం మనకు వస్తాయి. కనుక ఈ పని సాధకుడు చేయాలి. ఈ పని చేస్తే పూర్ణయోగం సిద్ధిస్తుందా, మనం దివ్య మానవులంగా పరివర్తన చెందుతామా అనంటే, పూర్ణయోగంలో మరొక అంశం ఉంది. సాధకుడు చేసేటువంటి గొప్ప చిత్తశుద్ధితో కూడిన కృషి, ఈ కృషి ఫలించడానికి దైవానుగ్రహం, గ్రేస్ కావాలి. పైనుంచి గ్రేస్ కావాలి, కింద నుంచి మనం ఆకాంక్షించాలి పరివర్తన చెందాలని. ఈ రెండూ ఉంటే అప్పుడు పూర్ణయోగం సిద్ధిస్తుంది. ఈ రెండింటిలో సాధకుడు ముందు తనని తాను పరివర్తన చేసుకుని సిద్ధంగా ఉండాలి దైవానుగ్రహం వచ్చే వరకు. ఇది తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. పూర్ణయోగ లక్ష్యం ఏమిటి? దేనికోసం మనం చేస్తున్నాం అంటే, దైవ చైతన్యాన్ని మనం జీవితంలోకి తీసుకొచ్చి మన జీవితాన్ని దివ్య జీవనంగా కొనసాగించటం కోసం చేస్తున్నాం. మోక్షం కోసం చేయటల్లా, జన్మరాహిత్యం కోసం చేయటల్లా. అవి వచ్చినాయి. మొదటి మెట్టు ముందు ఆత్మ సాక్షాత్కారం. అది వచ్చిన తర్వాత మనం అందులోనే లీనమై ఆనందం పొందుతూ శాశ్వతంగా అందులోనే లీనమవ్వాలని మనం కోరుకోవటల్లా, ఆ శక్తిని జీవితంలోకి తీసుకురావాలి అని కోరుకుంటున్నాం. కనుక పూర్ణయోగ లక్ష్యం దివ్య జీవనం, దివ్య జీవనంగా అజ్ఞాన జీవనం పరివర్తన చెందటం. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక కొత్తదనం ఏమిటి? కొత్తదనం అంటే మామూలుగా మాటలో కొత్తదనం అంటున్నాం, కానీ ఇందులో ఉండేటువంటి సత్యం ఏమిటి? సత్యం ఏమిటంటే వ్యక్తి, ప్రపంచం, అతీతం. ఈ మూడు మనకి అనుభవంలో ఉన్నాయి. వ్యక్తులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నటువంటి ప్రపంచం ఉంది. దీన్ని ఏదో రంగస్థలం అంటున్నాం, మనకి తెలుసు మొదటి నుంచి కూడా. కనుక విశ్వం ఉంది, విశ్వాన్ని, వ్యక్తిని నడిపించేటువంటి అతీతమైన చైతన్యం ఉంది. ఈ మూడు కూడా మనకి తెలుసు. అయితే పూర్ణయోగం ఏ సత్యాన్ని గ్రహించిందంటే, ప్రపంచం అనేది దైవానికి వేరుగా ఉన్నది కాదు అని గ్రహిస్తుంది. దైవమే ప్రపంచంగా వచ్చాడు. కనుక ఒక అతీతానికి కనపడేటువంటి ప్రపంచము, తర్వాత కనపడేటువంటి యథార్థ స్థితి, రెండూ కూడా రెండు పక్షాలు అతీత చైతన్యానికి అని పూర్ణయోగం గ్రహిస్తుంది. కనుక ప్రపంచం అనేది దైవానికి చెందిందే, వ్యక్తి దైవానికి చెందినవాడే అనేది పూర్ణయోగంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ తర్వాత పూర్ణయోగంలో జ్ఞానము, విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఎసెన్షియల్ నాలెడ్జ్, విజ్ఞానం అంటే
ఇంటెగ్రల్ నాలెడ్జ్ అంట, జ్ఞానం విజ్ఞానం. గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తూ నన్ను తత్వతః తెలుసుకో అంటాడు. తత్వతః నన్ను తెలుసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది అంటాడు. తత్వతః తెలుసుకోవడం అంటే ఏమిటి? భగవంతుణ్ణి ఆత్మగా తెలుసుకోవచ్చు, భగవంతుణ్ణి బ్రహ్మగా తెలుసుకోవచ్చు. కానీ ఈ కనపడుతున్నటువంటి భయానకమైనటువంటి ప్రపంచం కూడా ఆ దైవానిదే, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రూపాలు కూడా ఆ దైవ చైతన్యానివే అని ఈ రెండూ కూడా తెలుసుకుంటే, అతీతము ప్రపంచము ఈ రెండూ తెలుసుకుంటే దైవాన్ని తత్వతః తెలుసుకున్నట్లు. పూర్ణయోగం తత్వతః తెలుసుకుంటుంది కనుక పూర్ణయోగంలో జ్ఞానం అంటే ఆత్మ చైతన్యం, అతీత చైతన్యం జ్ఞానం. విజ్ఞానం అంటే ఆ అతీత చైతన్యం యొక్క రూపాలుగా విశ్వంలో కనిపిస్తున్నవన్నీ కూడా కలిపితే విజ్ఞానం. కనుక పూర్ణయోగం విశ్వాన్ని సత్యంగా చూస్తుంది కనుక దీని సాధన దృష్టి, ఇది సాధన ప్రక్రియ పూర్తిగా మిగతా వాటికంటే విభిన్నంగా ఉండి పరివర్తన అనేటువంటి దాన్ని లక్ష్యంగా చేసుకుని పూర్ణయోగం నడుస్తుంది. పూర్ణయోగంలో ఆరోహణ అవరోహణ అనేటువంటి నిచ్చెన ఉంటుంది, జత నిచ్చెన. పైకి వెళ్ళటం, కిందికి రావటం. ఎప్పుడు ఆరోహిస్తాం, ఏమిటి అవరోహణ? ఆరోహణ మనకు తెలుసు. వెనకటి యుగాలలో మహనీయులంతా కూడా నేతి 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 అంటూ నైతి 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 అంటూ చిట్ట చివర అన్నీ తీసేసిన తర్వాత, అనుభవాలలో అన్నీ తీసేసిన తర్వాత చిట్ట చివరికి ఏ జ్ఞానం మిగులుతుందో అది బ్రహ్మ చైతన్యం అని వారికి అనుభవం కలిగింది. ఆ అనుభవ ప్రక్రియని మనం నేతి 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 అంటాం. ఇది కాదు దైవం, ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ అనుకుంటూ చిట్ట చివర ఆత్మ పదార్థం ఏది మిగులుతుందో దాన్ని వారు దర్శించారు. పూర్ణయోగం ఈ నేతి అనేటువంటి ఈ ప్రక్రియని కాదనదు. ఈ అజ్ఞానం నుంచి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవటం అనేది తప్పనిసరి పూర్ణయోగంలో. ఆ తరువాత ఆ ఆత్మ చైతన్యాన్ని కిందికి తీసుకువచ్చి ఇతి 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 అంటుంది పూర్ణయోగం. ఆత్మ చైతన్యాన్ని సర్వంలో కూడా వ్యాపించిన తర్వాత సర్వము జ్ఞానమయమైనటువంటి రూపాలే ఉంటాయి. సర్వ ప్రపంచము జ్ఞానంతో వికసిస్తూ ఉంటుంది, విలసిల్లుతూ ఉంటుంది కనుక ఇతి ఇతి ఇతి, ఇది ఆత్మే ఇది ఆత్మే ఇది ఆత్మే అని పూర్ణయోగం చూడగలుగుతుంది. దైవ చైతన్యాన్ని కిందికి తీసుకొస్తుంది కనుక దైవ చైతన్యాన్ని కిందికి తీసుకురావటాన్ని డిసెంట్ అంటున్నాం, అవరోహణ. దైవ చైతన్యానికి మనం వెళ్ళటాన్ని ఆరోహణ అంటున్నాం, దాన్ని ఎసెంట్ అంటున్నాం. ఈ రెండింటి మేళవింపే మనకి పరిపూర్ణ సత్యాన్ని, పరివర్తనని తీసుకొస్తుంది కనుక పూర్ణయోగం ఈ జత నిచ్చెన అంటాం. ఈ రెండు కలిపినటువంటి నిచ్చెన పూర్ణయోగంలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఆ తర్వాత ఒక పరిపూర్ణత. పూర్ణయోగం మోక్షం మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవాలి. మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమిటో ఇందాక మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రకృతి నుంచి వియోగం పొందటం, ఆత్మ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం, ఇది తప్పనిసరిగా కావాల్సిందే. ఇది లేనిదే పరివర్తన అనేది లేదు. శ్రీ అరవిందులు అనేకసార్లు అనేక సందర్భాల్లో ఈ మాట చెప్పారు. కనుక మోక్షము లేదా ఆత్మ సాక్షాత్కారం లేనిదే పరివర్తన అనేది లేదు. ఆ ఆత్మ చైతన్యాన్ని కిందికి తీసుకుని ప్రపంచంలోకి వచ్చి ఇక్కడ ఉన్న వాటన్నిటినీ పరిపూర్ణం చేయటం అనేదే పూర్ణయోగం యొక్క లక్ష్యము. కనుక పూర్ణయోగ లక్ష్యం పరిపూర్ణత. పూర్ణయోగ లక్ష్యం ఒక్క మోక్షం మాత్రమే కాదు అని మనం గుర్తిస్తాం. ద్వంద్వాలన్నీ కూడా దైవ చైతన్యానికి చెందినవే అని సాధకుడు భావిస్తాడు. మన సాధన చేస్తున్నప్పుడు ద్వంద్వాలు చూసి మనం బెదిరిపోము, భయపడం. సుఖము దుఃఖము ఈ రెండూ కూడా దైవానివే. మరి దుఃఖం ఎందుకు వచ్చింది ప్రపంచంలో? మనం చాలా వివరంగా చెప్పుకోవటం లేదు కనుక ప్రతి విషయాన్ని ఎక్కువ వివరణ చేయటం, తక్కువ వివరణ చేస్తేనే చాలాసేపు అవుతుంది కనుక ఎక్కువ వివరణ మనం చేయటం. దుఃఖం ఎందుకు వచ్చింది ప్రపంచంలోకి? ద్వంద్వాలలో దుఃఖం ఎందుకు వచ్చింది? అపజయం ఎందుకు వచ్చింది? అధర్మం ఎందుకు వచ్చింది? అంటే
ఒకే ఒక లైన్లో చెప్పాలంటే అహం బహుశ్యాం ప్రజాయేతి అని ఆత్మ సంకల్పించినప్పుడు తనెవరో తనకే తెలియకుండా ఉండేంత అజ్ఞాన రూపం నుంచి అచేతన నుంచి తను అత్యున్నతమైనటువంటి దివ్య చైతన్యంగా పరివర్తన చెందాలి అనుకుంది గనక అత్యంత కింద స్థాయికి వచ్చింది కాబట్టి అక్కడ సత్యం నుంచి దూరం అయిపోవటం చేత సత్యం అనేటువంటి సాంద్రత అసలు లేకుండా పోవడం వల్ల దానికి వేరైనటువంటి సత్యానికి వేరైన అసత్యం అనేది ఇక్కడ ఉంది, ధర్మానికి వేరైన అధర్మం ఇక్కడ వచ్చింది, సుఖానికి వేరైన దుఃఖం ఇక్కడ వచ్చింది. ఇవి పరివర్తన చెంది అజ్ఞానం ఉన్నతమైనటువంటి దివ్య చైతన్యాన్ని పొందాక ఉన్నదంతా కూడా జ్ఞానమే, ఆనందమే, ధర్మమే, పుణ్యమే అన్నీ ఇవే ఉంటాయి. కనుక పూర్ణయోగ సాధకుడు సాధన చేస్తున్నప్పుడు ద్వంద్వాలు చూసి బెదిరిపోడు. ఇది పరివర్తన చేసుకుంటాను అనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో సాధన చేస్తాడు. పూర్ణయోగ సాధకుడికి ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే సహనం, ఎండ్యూరెన్స్. ఎంత సహనం వహిస్తాడంటే ఇప్పుడే రావాలి, 10 ఏళ్లలో రావాలి, 20 ఏళ్లలో రావాలి, ఇలాగా ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకోడు, ఒక సమయాన్ని నిర్దేశించడు, చేస్తూ వెళుతూ ఉంటాడు. అమ్మ మదర్ అంటారు, రన్ 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 రన్, వెనక్కి తిరిగి చూడకు, ఎంత సాధించావు అనేది నీకు అవసరం లేదు, నువ్వు పరిగెత్తడమే నీ పని, పరిగెత్తుతూనే ఉండు, ఫలితం అందుతుంది అంటారు. అలాగా పూర్ణయోగ సాధకుడు ఈ క్లిష్టమైనటువంటి సాధనా ప్రక్రియని చేపడతాడు, భయపడడు. పూర్ణయోగ సాధకుడు వీరుడు, ధీరుడు, సాహసి. అజ్ఞానంతో పోరాడాలంటే, సంఘర్షించాలంటే సాహసం చాలా కావాలిగా. అందుకని శ్రీ అరవిందుల యొక్క పూర్ణయోగంలో కావలసినది సాహసం, చాలా ధైర్యం కావాలి. మనలో ఉన్నటువంటి పరిమితులన్నీ కూడా పరివర్తన చెందించుకోవాలి. చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉండే ఈ పరిమితులన్నీ చూసి భయపడటము, జుగుప్సావహంగా మరలిపోవటము, దుఃఖపడటము, నిరాశ చెందటము, నిస్పృహపడటము ఇలాంటివేవి పూర్ణయోగ సాధకుడు దగ్గరకే రానియడు. కనుక పూర్ణయోగ సాధనలో ఇది చాలా క్లిష్టమైనటువంటి సాధన అని సాధకుడికి తెలుసు. విరోధి శక్తులు ఎంతగా ఆటంకపరుస్తాయో దైవ సత్యాన్ని రానివ్వకుండా ఇవన్నీ కూడా సాధకుడికి తెలుసు. అయినా సంఘర్షించడానికే పూనుకుంటాడు. సంఘర్షణ వల్లే ఉన్నతమైనటువంటి చైతన్యం వస్తుంది. అక్కడ ఉన్నత చైతన్యం అనేది అక్కడ ఒక స్థాయిగా నిలబడిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఉన్నత చైతన్యం రావాలంటే అక్కడ మళ్ళీ సంఘర్షణ పడవలసిందే. సంఘర్షణ, పోరాటం విరోధి శక్తులతో లేకుండా పరివర్తన అనేది సాధ్యం కాదు. కనుక పూర్ణయోగ సాధకుడు తన అంతరంగంలో దృష్టి పెట్టి అంతర్ముఖుడై ఏ ప్రకృతి శక్తులు, విరోధి శక్తులు దైవ సత్యాన్ని రానివ్వకుండా ఆటంకపరుస్తున్నాయో తెలుసుకుని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదంతా బాగానే ఉంది. జీవితం దైవాభివ్యక్తికి కేంద్రం అని కూడా పూర్ణయోగ సాధకుడికి తెలుసు. బట్ జీవితం దైవాభివ్యక్తికి కేంద్రం అని నాకు తెలుసు, కానీ ఎట్లా మొదలు పెట్టాలి నేను, ఎట్లా, ఎవరు నాకు ధైర్యం ఇస్తారు ఈ సాధనలో అంటే శ్రీ అరవిందులు చెప్పారు, మన అహంకార జీవితమే మనది ఈగో సెంట్రిక్ లైఫ్. ప్రస్తుతం ఉన్న దాంట్లో మనం అజ్ఞానంలో ఉన్నాం. మనం ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని గ్రంథ జ్ఞానం తెలుసుకున్నా మనకి ఆచరణలో రాలేదు కాబట్టి మనం అంతా అజ్ఞానంలోనే జీవిస్తున్నాం. అజ్ఞాన శక్తుల చేతుల్లోనే ఉన్నాం. అజ్ఞానం అనేటువంటి అమ్మ ఒళ్ళోనే ఉన్నాం. పరిణామంలో అజ్ఞానం జ్ఞానంగా పరివర్తన చెందాలి. ఇప్పుడు అజ్ఞానం జీవితంలో నేను ఉన్నప్పుడు నేను సాధన ఎట్లా మొదలు పెట్టాలి అనంటే తెలిసినటువంటి ధర్మాన్ని పట్టుకోవడంతో మన సాధన ప్రారంభం కావాలి. కొంత సాత్వికులంగా కావాలని మనం ఆలోచించాలి. ధర్మం ఏమిటో మనకు తెలుసు, ఆ ధర్మాన్నే అనుసరించాలి. ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు ఎన్ని అడ్డంకులు వస్తాయో ప్రపంచంలో వేరే చెప్పక్కర్లా. ప్రాణాలు కూడా ఉంటాయో పోతాయో కూడా తెలియదు.
అయినా భయపడకుండా మనకి తెలిసినటువంటి ధర్మాన్ని మనకి తెలిసినటువంటి స్థాయిలో తప్పనిసరిగా దేనికి భయపడకుండా ఆచరిస్తూ ఉండడము ప్రారంభ స్థానం. అలా ఆచరించినప్పుడు ఆ తరువాత మనం ఆచరించాల్సిన సత్యం పైన మనకి కనపడుతుంది. అప్పుడు దాన్ని పట్టుకుంటాం. ఓహో, ఈ ధర్మం అయిపోయింది, ఇంకొక కొత్త ధర్మం కనపడుతుంది. ఆ కొత్త ధర్మాన్ని పట్టుకుంటాం, అక్కడ ఆటంకాలు వస్తాయి. అయినా సాధకుడుగా ఉండదలిచినటువంటి వ్యక్తి భయపడడు. కనుక అజ్ఞాన జీవితంలోనే మనకి ఏది ధర్మమని మన మనస్సు చెబుతుందో దానిని, ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని, ఆ ఉత్తమమైనటువంటి కర్మని ఆచరించటంలో సాధకుడు భయపడకూడదు, వెనకడుగు వేయకూడదు, సహనాన్ని కోల్పోకూడదు. ఇలా సాధన ప్రారంభమై ఇదే లక్ష్యం మనకి ఉన్నతోన్నతాలుగా ఎదుగుతున్నప్పుడు మనం వీటినే అనుసరించాల్సి ఉంటుంది. ఇది సాధన మొదలు పెట్టాల్సిన పద్ధతి. కనుక పూర్ణయోగ సాధన జీవితానికి సంబంధించిన సాధన. రోజువారీ జీవితంలో మన ఇంట్లో పనిచేస్తున్నాం, ఉద్యోగం, ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాం, ఇంకో మనిషితో సంభాషిస్తున్నాం, ప్రపంచంలో ఎన్ని వృత్తులు చేస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నా, అంతర్ముఖులమై సత్యమేది అని ఇప్పుడున్న స్థితిలో మనసుకు తెలిసిందో దానినే అనుసరించేటువంటి బలాన్ని మనం తెచ్చుకొని చేస్తూ ఉంటే దాన్ని సాధన ప్రారంభం అంటారు. చిట్ట చివరిగా పూర్ణయోగ సాధనలో మనకి సహాయపడే సహాయకాలు 4 ఉన్నాయని శ్రీ అరవిందుడు చెప్పారు. దానితో నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. అవేమిటంటే 4 సహాయకాలు ఉన్నాయి. 1 శాస్త్రం, 2 ఉత్సాహం, 3 గురువు, 4 కాలం. ఈ 4 ఎయిడ్స్ 4 సహాయకాలు. మనం ప్రారంభం చేసినప్పుడు గ్రంథాలు ఏమున్నాయో, మహనీయులు రచించిన గ్రంథాలు, ఆ శాస్త్రాల ప్రకారం చేస్తాం. కొంత సాధన అయిపోయిన తర్వాత మనలో అంతరాత్మగా ఉన్నటువంటి దివ్యదేశికుడు మనకి ఆ శాస్త్రాలకి మించినటువంటి శాస్త్రంగా ఆయన మనని నడుపుతాడు. మనలో ఉన్న దివ్యదేశికుడే శాస్త్రం అవుతాడు. అది మొదటిది. 2వది ఉత్సాహం. ఉత్సాహం బాహ్యంలో ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. కానీ విడవకుండా సాధనని చేపట్టడం అనేది ఉత్సాహం. కానీ నిరంతరం కొనసాగించటం అనే ఉత్సాహం, అది సహాయకమవుతుంది పూర్ణయోగ సిద్ధికి. ఇక 3వది గురువు. మొదట సాధన ప్రారంభంలో తెలిసిన మహనీయులు గురువులుగా ఉంటారు. ఆ తర్వాత సాధన ముందుకు వెళుతూ ఉన్న కొద్దీ మనలో ఉన్నటువంటి దైవమే మనకి గురువు అవుతాడు. మనకి మదర్ చెప్పారు, మనం ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు గురువుని వదిలిపెట్టవచ్చు అని చెప్పారు. వదిలిపెట్టడం అంటే ఇప్పుడు అజ్ఞానంలో మనం ఆలోచిస్తున్నట్లు కాదు. ఆయనకి నమస్కరించి, మీ వల్ల నాకు ఇంత తెలిసింది, నేను ఇంకా ముందుకు వెళుతున్నాను అని ముందుకు వెళ్తాం. అక్కడ ఒక గురువు కనపడతారు. వారి నుంచి జ్ఞానం స్వీకరించాక వారికి నమస్కరించి కృతజ్ఞత తెలిపి మనం ఇంకా ముందుకు వెళుతూ ఉంటాం. ఇలా గురువు మన దివ్యదేశికుడే గురువు అవుతాడు. ఆయన మార్గదర్శిగా ఉంటాడు. ఈ 3 ద్వారా సాధన జరుగుతూ ఉండి ఇక సిద్ధి పొందటానికి అర్హులమైన తర్వాత సిద్ధి అనేది వెంటనే వస్తుందా అంటే శ్రీ అరవిందుడు చెప్పారు, అది కాలం. దైవం ఎప్పుడు రావాలి అనుకుంటాడో అప్పుడు వస్తాడు. ఆయన వచ్చేదాకా మనం చేయాల్సిన పనంతా చేసి సిద్ధంగా ఉండడమే సాధకుని యొక్క కర్తవ్యం. అందుకే 4వది కాలం. దైవం ఎప్పుడు అభివ్యక్తం కావాలి ప్రపంచంలో అనుకుంటాడో ఆ సమయం వచ్చే వరకు సాధకుడు తనని తను ఈ 3 సహాయకాల ద్వారా పరిశుద్ధి చేసుకుని దైవాన్ని స్వీకరించి గ్రహించేటువంటి విధంగా అర్హుడై నిరీక్షించటమే సాధకుడి యొక్క కర్తవ్యం. కనుక ఆ కాలం కోసం సాధకుడు వేచి ఉంటాడు. ఇప్పుడు అజ్ఞాన స్థితిలో ఉన్నాం కనుక మనం వినంగానే మనకి మన మనస్సు, మన అహం మనని చాలా నిరాశకి లోను చేస్తాయి. అబ్బా, అన్నీ చేసినా రాడా, ఇంకెందుకు చేయడం అంటే. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పి మనల్ని సాధనా మార్గం నుంచి పక్కకి తప్పించటమే ఈ అజ్ఞాన ప్రకృతి యొక్క
గొప్ప పట్టుదలగా ఉంటుంది. ఎప్పుడు పూర్ణయోగ సాధకుడు దీన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుంటాడు. మంచి చెప్పో, మాయ చెప్పో, గట్టిగా చెప్పో, భయపెట్టో, బెదిరించో మనని జ్ఞానం వైపుకు వెళ్లకుండా చేస్తుంది మన అజ్ఞాన ప్రకృతి. కనుక ఇది అంటుంది, అన్నీ నువ్వు చేసిన తర్వాత కూడా దైవం రాడా, ఇంకెందుకు చేయటం, వచ్చినప్పుడు చేద్దువుగాలే అంట. వచ్చినప్పుడు చేయటం కాదు, ఈ లోపల మనం అజ్ఞానంలో, ఈ ద్వంద్వాలలో కొట్టుమిట్టాడుతూ ఈ జన్మ పరంపరలలో మనం ఏది సత్యాన్ని తెలుసుకోవాలో తెలుసుకోకుండా నిరుపయోగం అయిపోతుంది. మరొక్క మాట, పునర్జన్మల గురించి లైఫ్ డివైన్లో శ్రీ అరవిందులు మనకు చెప్తారు. జన్మ పరంపరల అనేవి మన కర్మ బట్టి జరుగుతూ ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం కదా. అది ఒక రకంగా నిజమైనప్పటికీ కూడా యథార్థంగా పునర్జన్మలు అనేవి ఎందుకు వస్తాయంటే, ఒక శరీరంలో ఉన్నప్పుడు మనం పొందవలసినటువంటి సత్యం అంతా పొందే అవకాశం ఉండదు కనుక మన సాధన ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మరుజన్మలో ఆ సాధన మొదలవుతుంది. కాబట్టి అందుకొస్తాయి పునర్జన్మలు. మన సాధన కొనసాగింపుకు వస్తాయి, కానీ మన కర్మ ఫలితాన్ని బట్టి జన్మలు రావు. దాని గురించి ఇంకా వివరంగా, అంటే నేను ఒకటే మాట చెప్పాను, దాని గురించి లైఫ్ డివైన్లో చాలా వివరంగా శ్రీ అరవిందులు చెప్తారు. ఇక్కడ సాధన గురించి వచ్చింది కాబట్టి మన సాధన కొనసాగింపుకి పునర్జన్మలు తోడ్పడతాయి. అది భగవద్ అనుగ్రహం. కనుక పునర్జన్మల గురించి మనం బాధపడకుండా సత్యాన్ని, సాధనని కొనసాగించేందుకు, దివ్య చైతన్యాన్ని పొందే వరకు మనం సాధన కొనసాగించాలంటే పునర్జన్మల అవసరం ఉంది. కనుక పునర్జన్మలు అనేవి ఉన్నాయి. కనుక శ్రీ అరవిందుల యొక్క దివ్య దర్శనం ఇది. ఇవాళ డిసెంబర్ 9వ తారీఖున మనం వారి దివ్య దర్శనాన్ని తలుచుకోవటం, వారు చూపించినటువంటి ఆ బాటలో నడవటం చేద్దామని మనం సంకల్పం చేసుకుందాం. సెలవు.